సేల్స్ నడుస్తుంది ఇప్పుడు శ్రావణ మాసమే. సో మనకి ఏమంటారు 50% డిస్కౌంట్ అనేది మనం పరిగెడతాం. మనకి ఎన్ని అప్పులు ఉన్నా ఎన్ని ఖర్చులు ఉన్నా అవన్నీ పక్కన పెట్టేసి మనం పరిగెడతాం చూసారా. అలాంటి టైంలో మనకు కావాల్సిందే ఆశా నిగ్రహం. ఓకే, సో ఆశా నిగ్రహం అదో పెద్ద లెంత్ టాపిక్ బట్ చాలా వివరంగా షార్ట్ అండ్ స్వీట్గా చెప్పాడు అన్న. దాన్ని బట్టి దేవుడికి స్తోత్రం కలిగాక. సో లాస్ట్ వీక్ మనం ఏం మాట్లాడుకున్నాం? ఎన్లైటెన్ క్రిస్టియన్స్, వెలిగింపబడిన క్రైస్తవులు ఎలా ఉంటారు అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం. అయితే దానికంటే ముందు నేను కొన్ని విషయాలు మీ ముందు చెప్పాలి అని ఆశపడుతున్నాను. మొదటిగా ఛత్తీస్గఢ్లో ఇద్దరు నన్స్ని అరెస్ట్ చేశారు. ఎంతమంది తెలుసు? 1 person, ఓన్లీ 2, అంతేనా? ఛత్తీస్గఢ్లో ఇద్దరు నన్స్ని అరెస్ట్ చేశారు. ఇద్దరు నన్స్ అంటే తెలుసు కదా, సిస్టర్స్, క్యాథలిక్ సిస్టర్స్ అనమాట. సో వాళ్ళు దేవునికి సమర్పించుకొని వాళ్ళు దేవుని కోసం జీవిస్తున్న వారిని నన్స్ అంటాం అనమాట. సో వాళ్ళని ఛత్తీస్గఢ్లో అనవసరంగా అంటే ఎలాంటి తప్పు లేకపోయినా వారిపైన ఏమంటారు హ్యూమన్ ట్రాఫికింగ్ అలానే మత మార్పులు చేస్తున్నారని చెప్పేసి అరెస్ట్ చేశారు. సో అందుకే న్యూస్లు చూడండి, చూస్తే మనకు అర్థమవుతుంది. అదొకటి. అండ్ ఒక అమెరికన్ పాస్టర్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అలానే మొన్న 3 days బ్యాక్ ఒక క్రిస్టియన్ హాస్పిటల్ పైన కూడా దాడి చేశారు. సేయింగ్ దట్ అది కూడా నార్త్లోనే జరిగింది. సేయింగ్ ఏంటంటే అక్కడ మత మార్పులు జరుగుతున్నాయి, అక్కడ ఆరాధన జరుగుతున్నాయి, ప్రార్థన జరుగుతున్నాయి అని చెప్పేసి చాలా గందరగోళం జరిగింది. సో వీటి నిమిత్తం ప్రార్థనలు పెట్టుకోండి. బికాస్ సువార్త నిమిత్తం ఇంకా శ్రమకాలం మొదలైంది. సో దాని నిమిత్తమై నిలబడే వాళ్ళు కావాలి కాబట్టి ప్రార్థనలు పెట్టండి. ఓకే, సరే. ఈరోజు మనం వాక్యానికి వెళ్ళిపోతే నేను పెద్దదేం తీసుకొని చిన్నది చెప్తాను. ఈ 9 weeks చిన్నదే చెప్తాను, పెద్ద తీసుకోను. ఐ విల్ మేక్ షూర్ ఇట్ లెస్ దాన్ 1 hour ఉండడానికి ట్రై చేస్తాను. సో ఎందుకంటే మనకు ఆల్రెడీ ఆత్మఫలాలు చెప్తున్నారు కాబట్టి ఎక్కువ స్ట్రెచ్ చేయాలనుకోవట్లేదు. బట్ మేజర్ వాక్యం అయితే చెప్తాను. సో ఈరోజు మనం ఒక విషయం గురించి మాట్లాడుకున్నాం. ఆల్రెడీ మీరు టైటిల్ చూసుంటారు. సో యెహోవా రాఫా లేదా యెహోవా రాఫా అంటాం. సో మనం అందరం పాడుతుంటాం కదా, యెహోవా రాఫా అని చెప్పి పాడతాం కదా, స్వస్థపరిచేవాడా అని పాడతాం. సో ఆ స్వస్థపరిచే దేవుడి గురించి మనం మాట్లాడుకుందాం ఈరోజు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలా దీని గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో కూడా చెప్తాను. సో ఫర్ టైం బీయింగ్ మనం వాక్యానికి వెళ్ళిపోదాం. సో బేసికల్గా దేవుని తెలుసుకోవడం మంచిది. అంటే ఎలా చెప్పానంటే మా కాలనీలో నేను అందరికీ తెలుసు. మా కాలనీలో నా ముఖం చూసిన ఎందుకంటే నేను అక్కడే ఒక 25 ఏళ్ళ నుంచి పెరిగాను కాబట్టి ప్రతి ఒక్కరికి నా ముఖం తెలుసు. కానీ నేను ఎవరికి తెలియదు. అంటే నా క్యారెక్టర్ ఏంటి ఎవరికి తెలియదు. సో బేసికల్గా నా పేరు తెలియచ్చు, నా ముఖం తెలియచ్చు, కానీ నేను ఎక్కడ ఉంటాను, నా ఇల్లు ఎవరు తెలుసు, నా ఇంట్లో ఉన్నవారు అందరూ తెలుసేమో, కానీ నా క్యారెక్టర్ మాత్రం వాళ్ళకి తెలియదు. ఓన్లీ కొంతమందికి మాత్రమే నా క్యారెక్టర్ ఏంటో తెలుసు. ఓకే, సో అలానే యేసు ప్రభు వారి యొక్క పేరు కూడా ప్రపంచంలో ప్రతి మానవుడికి తెలుసు. కానీ కొద్ది మందికి మాత్రమే ఆయన ఒక క్యారెక్టర్ తెలుసు. ఆ క్యారెక్టర్ అనేది తెలుసుకున్న రోజే మనము దేవుని వెంబడిస్తాము, దేవుణ్ణి నమ్ముకుంటాము, లేదా దేవుని ఆరాధించడం జరుగుతుంది. వితౌట్ నోయింగ్ ఏ క్యారెక్టర్ యూ విల్ నెవర్ బికమ్ క్లోజ్ టు ఎనీ పర్సన్. అవునా కదా? ఇట్స్ ఫ్యాక్ట్. అంటే పేరు తెలిసినంత మాత్రం మనం ఎవరికి దగ్గర అవ్వం, కానీ ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం తెలిస్తే తప్ప మనం ఆ వ్యక్తికి ఇంపార్టెన్స్ ఇవ్వాలా ఇవ్వకూడదా, మన దగ్గర పెట్టుకోకూడదా అని ఆలోచిస్తాం. అంటే మనం అర్థం చేసుకునే విషయం ఏంటంటే నీకు యేసు ప్రభు పేరు తెలిస్తే సరిపోదు. ఆయన క్యారెక్టర్ తెలిస్తేనే నువ్వు ఆయనతో నడవడానికి ఇష్టపడతావు. ఆయన స్వభావం తెలిస్తేనే మనం ఏం చేస్తాం? ఆయనతో నడుస్తామంట. సో ఒకటి మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే డోంట్ ట్రై టు లిజన్ అబౌట్ జీసస్ బట్ ట్రై టు నో అబౌట్ హిస్ క్యారెక్టర్. అంటే ఆయన పేరు వినడం కన్నా ఆయన క్యారెక్టర్ని తెలుసుకున్న రోజే క్రీస్తు పోలికి మనం నడవడానికి ఇష్టపడతాం. సో విల్ టర్న్ ఇంటూ అ క్రిస్టియన్, లేకపోతే విల్ ట్రై టు బికమ్ లైక్ ఎ క్రైస్ట్. అది జరుగుతుంది అనమాట. సో ఇఫ్ యూ వాంట్ టు షో సమ్ ఇంపాక్ట్ అంటే మొన్న ఎవరితో ఒక పర్సన్తో మాట్లాడి ఎప్పుడని చెప్పండి, ఒక పర్సన్తో మాట్లాడుతున్నప్పుడు మీరు దేవుని నమ్మారా అని అడిగితే మా ఇంట్లో వాళ్ళందరూ క్రిస్టియన్స్గా నేను కాదు అని చెప్పారు. ఓకే, మీకు అర్థమైందా? నేను క్రిస్టియన్ కాదు అని చెప్తే నేను అన్న కరెక్ట్ ఆన్సర్ చెప్పాను అన్న. దిస్ ద రైట్ ఆన్సర్ అన్న. ఎందుకు అంటే ఆమె తెలుసన్నదా తెలియకన్నదా నాకు తెలియదు, కానీ బట్ ద రైట్ ఆన్సర్ ఏంటంటే నేను ఇంకా యేసుని నమ్మలే కాబట్టి నేను క్రిస్టియన్ కాదు అని ఆమె చాలా ఓపెన్గా చెప్పింది. వాళ్ళ నాన్నగారు యేసు ప్రభువుని నమ్మారు కాబట్టి ఆయన క్రిస్టియన్ అని చెప్పి ఆమె చెప్పింది.
సో ఈ బేసిక్ కామన్ సెన్స్ ఇప్పటికున్న క్రైస్తవులు కూడా లేదు. అంటే పీపుల్ ఏం నమ్ముతారు ఏంటంటే మా తల్లిదండ్రులు క్రైస్తవులు అయితే మేము క్రైస్తవులు అంటాం. కాదు కాదు, ఎవరైతే ఆయన క్యారెక్టర్ని అర్థం చేసుకుంటారో, ఎవరైతే ఆయన క్యారెక్టర్ని నమ్ముతారో వారు మాత్రమే క్రిస్టియన్స్ కింద వస్తారు. ఓకే, సో అయితే పాత నిబంధన గ్రంథంలో మీకు దేవుడికి పేర్లు బోల్డ్ అని కనబడుతుంది. అంటే యునామినస్ నేమ్ ఏంటంటే యెహోవా. యెహోవా అనే యునామినస్ కామన్ నేమ్, కానీ దానికి లక్షణాలు చూపించేది చాలా పేర్లు ఉన్నాయి అన్నమాట. సుమారు నాకు తెలిసి ఒక 10 ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. నాకు తెలిసిన మటుకైతే 10 ఉండొచ్చు. సో 10 ఇప్పుడు నేను ధ్యానించాను, కానీ అందులో ఒకటి మాత్రం ధ్యానిద్దాము. అయితే పాత నిబంధనలు అన్ని పేర్లు ఎందుకు ఉన్నాయంటే అవి పేర్లు కావు, కానీ ఆయనకు క్యారెక్టర్ని రివీల్ చేసుకునే ఒక సన్నివేశం అవ్వచ్చు, ఒక సిచ్యువేషన్ని దేవుడు రివీల్ చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు నాకు ఏమంటారు, జాలి హృదయం ఉందా లేదా అని ప్రతిసారి కనబడదు. సిచ్యువేషన్ వచ్చినప్పుడే నా జాలి హృదయం కనబడుతుంది. నాకు కోపం ఉందా లేదా అనేది జనరల్గా వాడికి అర్థం కాదు. సిచ్యువేషన్ వస్తే తెలుస్తుంది. నేను సెల్ఫిషా కాదని ఎప్పుడు తెలిస్తే సిచ్యువేషన్ వస్తే తెలుస్తుంది. సో అలానే బైబిల్లో పాత నిబంధనలు దేవుని ఒక స్వభావం అన్నిట్లో చూపించేదే ఈ యెహోవా రాఫా అవ్వచ్చు, ఎల్షద్ అవ్వచ్చు, ఎలోహిం అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఆయన గుణాత్సాన్ని ప్రచురం చేసి క్యారెక్టరైజేషన్ చేసేదే ఆ పేర్లు అనమాట. సో మనం అందరం కూడా యెహోవా రాఫా అని, యెహోవా ఎల్షదా, ఎలోహిం ఇవన్నీ మనం దేవుని ఆరాధిస్తున్నాం అంటే అర్థం ఏంటి? ఆయన క్యారెక్టర్ని మనం ఆరాధిస్తున్నాం అని అర్థం. సో వీఆర్ వర్షిపింగ్ లార్డ్ హూ హ్యాస్ ఎ క్యారెక్టర్. ముఖ్యంగా గుర్తుపెట్టుకుని మన దేవుడికి క్యారెక్టర్ ఉంది. మన దేవుడు క్యారెక్టర్లెస్ కాదు, ఆయన క్యారెక్టర్ ఉంది. ఆ క్యారెక్టర్ని ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కరు రివీల్ చేసుకున్నాం. ఆ రివీల్ చేసుకున్న దాన్ని బట్టి దేవుడు ఇలాంటోడా అని తెలుసుకున్నాడు. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుడు అవన్నీ తీసేసి ఏం చెప్పాడంటే, తీయలే కానీ అవన్నీ కలిపేసి ఏమన్నాడంటే యువర్ ఫాదర్ అన్నాడు, మీ తండ్రి. నాకు తెలిసి ప్రతి ఒక్క పిల్లోడికి వాళ్ళ నాన్ననే సూపర్ హీరో, అవునా? మేబీ మనం కొంచెం మెచ్యూర్డ్ అయిన తర్వాత, కొంచెం బుర్ర పెరిగిన తర్వాత మనం మేబీ మన పేరెంట్స్ అవుట్డేటెడ్ అనుకుంటాం, కానీ బట్ నాకు తెలిసి ప్రతి కిడ్కి వాళ్ళ ఫాదరే సూపర్ హీరో. వాళ్ళ ఫాదర్కి అన్నీ తెలుసు, ఫాదర్ అన్నిట్లో ఉన్నవాడని నమ్ముతారు. అందుకే కొత్త నిబంధనలో ఏబడింది అవర్ ఫాదర్, మన తండ్రి. సో దేవుడు మనం ఎలా పరిచయం చేస్తాడంటే, యేసు ప్రభువు ఎలా పరిచయం చేస్తాడంటే, మీకంటూ పరలోకంలో తండ్రి ఉన్నాడు, ఆయన మీకోసం కనిపెడుతున్నాడు, ఆయన మీకోసం వేదన పడుతున్నాడు, ఆయనని మీకోసం చూస్తున్నాడు అనేది యేసు ప్రభువు పరిచయం చేశాడు. అయితే ఇప్పుడు ఎందుకు నేను యెహోవా రాఫా గురించి చెప్తాను, మరి తండ్రి గురించి మాట్లాడుకుంటే అయిపోతుంది కదా, యెహోవా రాఫాని ఎందుకు తీసుకొస్తున్నా అంటే, సమ్టైమ్స్ ఒక్కొక్కసారి మనం ఒక వ్యక్తితో నడుస్తున్నప్పుడు, ఆ వ్యక్తితో నడిచినప్పుడు కొన్నిసార్లు మనం వారి యొక్క క్యారెక్టర్ని కొన్ని మర్చిపోతాం. అంటే వారి యొక్క సామర్థ్యాన్ని కూడా మనం మర్చిపోతాం. అది ఏదైనా జరగవచ్చు, మన కష్టకాలం అవ్వచ్చు, ఇబ్బందులు అవ్వచ్చు, ఏదో ఒకటి. అందుకంటారు కదా, నువ్వు ఎన్ని మంచి పనులు చేయి, ఒక్క తప్పు చేయి, ఆ ఒక్క తప్పునే పట్టుకుంటారు, అవునా కాదు? నువ్వు ఎన్ని మంచి పనులు 100 మంచి పనులు చేయి, ఒకే ఒక మిస్టేక్ చేయి. ఆ మిస్టేక్ ఏంటంటే వాడు సహాయం అయినప్పుడు నువ్వు చేయలేదనుకో, అయిపోయాయి, నువ్వు చేసినవన్నీ కూడా గంగలు కలిసిపోతాయి. సో అలానే దేవుడు మన జీవితంలో ఎన్ని కార్యాలు చేసినా, మన జీవితంలో ఏదైనా ఒక కష్టకాలం వచ్చినప్పుడు దేవుడు మేబీ ఆ టైంలో స్పందించకపోతే, దేవుడు ఇది చెయ్యడు అని ఒక కంక్లూజన్కి వచ్చేస్తాం. అంటే ఇప్పుడు యెహోవా రాఫా అంటే ఏంటి? దేవుడు స్వస్థపరిచేవాడు అని అర్థం, అవునా? ఇప్పుడు నీకు ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు దేవుడు స్వస్థపరచలేదు అనుకుందాం, ఒక కాలం వరకు చేయలేదు. అప్పుడు నీ మైండ్ సెట్ ఎలా మారుతుంది అంటే, దేవుడు స్వస్థపరిచేవాడు కాదు, అంటే దేవుడు ఎవరినైనా స్వస్థపరుస్తాడేమో, నన్ను స్వస్థపరచని అనుకుంటాం. లేదా దేవుడు మేబీ ఈ ఒక్కటి రోగం చేయలేడేమో. అందుకే క్రైస్తవులందరూ కూడా షుగర్ వస్తే పోదు, బీపీ వస్తే పోదు, థైరాయిడ్ వస్తే పోదు అని నమ్మే క్రైస్తవులు బోల్డ్ మంది ఉన్నారు. అందుకే చాలామంది ఏంటంటే షుగర్ వచ్చిందంటే ఎలా వచ్చిందంటే మా పేరెంట్స్కి ఉంది కాబట్టి హైరార్కీ ప్రకారం లేకపోతే జీన్స్ ప్రకారం వచ్చిందంట. కానీ ఏ ఒక్కరు కూడా దేవా ఇది నా దగ్గర ఎందుకు వచ్చిందని చెప్పి దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టి దాని స్వస్థపడిన వాడు ఎంతమంది? అంటే నువ్వు ఏది నమ్ముతున్నావు అంటే దేవుడు స్వస్థపరచలేడు అని ఒక విశ్వాసానికి వచ్చావు. అందుకే నేను ఏమంటున్నా అంటే, దేవుడు అన్నీ చేసినా ఏదో ఒక కాలం నేను పరీక్షించినప్పుడు, లేకపోతే నీకు కొంచెం సమయం ఇచ్చి నేను స్వస్థపరచకుండా ఆపినప్పుడు, నువ్వు దేవుని విషయంలో అవిశ్వాసానికి వెళ్ళిపోయే సందర్భాలు ఉంటాయి. అందుకని నేను ఈ కాన్సెప్ట్ తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఎవ్రీవన్ బికేమ్ కాంప్రమైజ్ అయిపోయారు, అందరూ కాంప్రమైజ్ అయిపోయారు. ఇప్పుడు నీకు థైరాయిడ్ వచ్చిందంటే ఏమంటాము? బికాస్ ఆఫ్ జంక్. సొసైటీ అలా ఉంది, కామన్ ఇప్పుడు, అవునా? షుగర్ కామన్, బీపీ కామన్, హార్ట్ ఫెయిల్యూర్ కామన్, ఎవ్రీథింగ్ కామన్.
ఆ కామన్ అన్న పదం మనం యాక్సెప్ట్ చేసాం, బట్ మనకు అన్కామన్ గాడ్ ఉన్నాడు కదా, మరి ఆయనను ఎందుకు మర్చిపోయాం అనే దాని గురించి మనం మాట్లాడుతాం. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ అ న్యాచురల్ వే, బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ అ సూపర్ న్యాచురల్. నేను ఒక నార్మల్గా మనుషులు నమ్మే విధంగానే మాట్లాడుతాను, కానీ ప్రభువు చెప్పిన దాన్ని బట్టి ప్రభు ఒక స్వభావం ఇది అని మాత్రం మీకు పరిచయం చేయడానికి నేను మాట్లాడుతున్నాను. ఓకే, సో యెహోవా రాఫా ద హీలర్, దీని ఏమంటారంటే ఆయన క్యారెక్టర్ అంటాం. ఓకే, సో యేసు ప్రభు వారికి స్వస్థపరచడం అంటే చాలా ఇష్టం. బైబిల్ చదివినవాడికి లేదా యేసు ప్రభుతో నడిచేవాడికి ఒక విషయం అర్థమవుతుంది, ఏంటంటే యేసయ్యకి సువార్త చెప్పడం ఎంత ఇష్టమో స్వస్థపరచడం కూడా అంతే ఇష్టం. అందుకే ఆయన యోహాన్ గారు చివరిగా ఆయన సువార్త ముగించినప్పుడు యేసు ప్రభువు చేసిన అద్భుతాల గురించి లెక్కిస్తే, అంటే రాయడం మొదలు పెడితే భూలోకంలో పుస్తకాలే సరిపోవు అంటాడు. అది భూలోకంలో పుస్తకాలే సరిపోవు అంటే దేవుడు అన్ని అద్భుతాలు చేశాడు, కానీ మనము ఆ అద్భుతాన్ని వింటాము, దేవుడు గొప్పవాడు అంటాము, అవును అంటాం, కానీ మన జీవితంకి వచ్చేసరికి జరగదంటాం. మన దాకా వచ్చేసరికి స్టోరీ మారిపోతుంది. అదే కదా, ఏదైనా కానీ పక్కనోడు తప్పు చేస్తే మనం తీర్పు తీర్చడానికి పరిగెడతాం. అదే మన దగ్గరికి వస్తే ఇది దానికి మనం సాకులు వెతుక్కుంటాం. పక్కనోడు చేస్తే తప్పు, మనం చేస్తే కరెక్ట్. సో ఇది మనుషుల మెంటాలిటీ. బట్ ఏదైనప్పటికీ స్వస్థత దగ్గరికి వచ్చేసరికి దేవుడు ఇష్టం ఏంటి, దేవుని చిత్తం ఏంటి అని కనుగొంటే నువ్వు ప్రార్థన చేయడం మొదలు పెడతావు. అంతే కదా. ఇప్పుడు నేను సపోజ్ ఎవరైనా నాకు ఫోన్ చేసి ఇలా ప్రాబ్లం ఉంది అంటే నేను సహాయం చేస్తానని నమ్మకం ఉంటేనే వాడు నాకు ఫోన్ చేస్తాడు, అవునా? అసలు నమ్మకమే లేకపోతే నాకు ఫోనే చేయడు. సింపుల్ రీజన్. అలానే దేవుడు స్వస్థపరుస్తాడని నువ్వు నమ్మకపోతే నువ్వు ప్రార్థన చేయవు. ఎవ్వడు ప్రార్థన చేయడు, దేవా నన్ను ఈ అనారోగ్యం నుంచి స్వస్థపరచు ప్రభా అని ఎవ్వరు ప్రార్థన చేయడు. నాకు ఇప్పటికీ బాగా గుర్తు, ఒకసారి నేను ఒక ఆంటీతో మాట్లాడుతున్నప్పుడు, మేబీ ఐ థింక్ ఒక 10 years బ్యాక్ అనుకుంటుంది, ఒక ఆంటీతో మాట్లాడుతున్నప్పుడు నా సాక్ష్యం పంచుకున్నాను. ఆ ఆంటీ చాలా సంతోషపడి ఆమె యొక్క సాక్ష్యం చెప్పడం మొదలుపెట్టింది. మీకు చాలాసార్లు చెప్పాను, పాకిస్తాన్లో ఒక లేడీ అనమాట, పుట్టుకతోనే అవిటితనంతో పుట్టింది. షీ కెనాట్ వాక్, షీ కెనాట్ లేచి నడవలేదు, కుంటి కాలు ఉందన్నమాట. అయితే ఆమె ఎప్పుడైతే ఆమె యేసు ప్రభు గురించి విన్నదో, పాకిస్తాన్ అంటే ఆమె ముస్లిం అనమాట. ఓకే, ఆమె యేసు ప్రభు గురించి ఎప్పుడైతే విన్నదో ఆమెకి విశ్వాసం వచ్చింది. మార్క్స్ వార్త 11వ అధ్యాయంలో ఒక వచనం అంట, ప్రతిరోజు అదే చదివేదాన్ని, ప్రతిరోజు ఒకే వచనం చదివి ప్రార్థన చేసేదంట. ఆ ప్రార్థన చేసి ఆమె అలానే ప్రభుని అడుగుతుంది, ప్రభా ఇంకెప్పుడు స్వస్థపరుస్తుంది దేవుడిని అడిగినప్పుడు, దేవుడు అంటే ఒకరోజు ఆమెకు ప్రత్యక్షమై, అంటే దేవుడు దర్శనం ఇచ్చి ఆమె స్వస్థపరిచి ఆమె లేపి ఆమెను ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప ఎవాంజలిస్ట్గా దేవుడు వాడుకున్నాడు. ఆమె పేరు నేను మర్చిపోయాను, యాక్చువల్ అప్పుడు చెప్పారు కానీ గుర్తులేదు. ఆమె ఇప్పుడు పాకిస్తాన్ లేదు కానీ ఇంగ్లాండ్లోనో సమ్వేర్ అరౌండ్లో యూఎస్లోనో ఎక్కడ ఉండేవారు. ఇప్పుడు ఉన్నారా మరి ప్రభుత్వం దిద్దించారో నాకు తెలియదు కానీ, బట్ ఆ సాక్ష్యం చెప్పినప్పుడు నేను ఒక విషయం నేర్చుకుని ఏంటంటే, నీ దేవుడు ఎలాంటాడో నువ్వు తెలుసుకుంటే నువ్వు ప్రార్థన చేయడం మొదలు పెడతావు. ఇఫ్ యూ డోంట్ నో యువర్ గాడ్, యుల్ నెవర్ ప్రే ఆర్ యూ నెవర్ ఆస్క్. బైబిల్ మనకు ఒకటే చెప్తుంది, సీక్ అనే పదం, అంటే సీక్ని తెలుగులో ఏమంటాం, వెతుకుడి అనొచ్చు, లేకపోతే కనుగొనండి, లేకపోతే ఎదురు చూడండి అంట. సో ఇఫ్ యూ డోంట్ నో యువర్ గాడ్, యుల్ నెవర్ నాక్ హిస్ డోర్. నీకు దేవుడు తెలియకపోతే, ఆయన ఎలాంటాడో తెలియకపోతే ఆయన తలుపు తట్టలేవు. నువ్వు అలానే కూర్చొని జీవితాంతం ప్రభు ఇంతే, ప్రభు నా స్వస్థపరచు, నా జీవితం అంతా ఇంతే అని ఏడుస్తూ బాధపడుతూ కూర్చొని తప్ప ప్రభు నా స్వస్థపరచగలుగుతాడని నమ్మగలిగితేనే ఆయన తలుపు తడుతుంది. బైబిల్ మనకు ఒకటి నేర్పిస్తుంది ఏంటంటే, ఆయన తలుపు తెరిచేంత వరకు నువ్వేం చేయాలా, తలుపు తడుతూనే ఉండాలి. ఇఫ్ యు ఆర్ ఓకే టు టేక్ ద పెయిన్, యు విల్ నెవర్ ప్రే. అంటే నీ బాధ నీకు నచ్చితే నువ్వు ప్రార్థన చేయవద్దు. మీకు తెలుసు చాలామందికి నొప్పిలు అంటే ఇష్టం, ప్రశాంతంగా వెళ్ళే జీవితం చాలామంది నచ్చదు. ప్రశాంతంగా వెళ్ళింది అనుకోండి, ఏంది ఇంత సాఫీగా వెళ్తుందని ఒక ఆలోచన వస్తుంది. అదే సమస్యలు ఉందనుకోండి, అదొక టైంపాస్, అదొక ఎంజాయ్మెంట్. అందరికి ఫోన్లు చేసి వాళ్ళు చెప్పడం మనకి ఇష్టం. సో మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, మనిషికి బాధ ఎంత అలవాటు పడిపోయాడంటే, అది లేకపోతే మనిషి లేకుండా అయిపోయాడు. దేవుడేమో నేను నీకు సమృద్ధి గల జీవం ఇస్తా అని చెప్పిన దేవుడే, మనం ఆయన దగ్గరికి వెళ్ళి ఏ రోజు కూడా ప్రభా నాకు సమృద్ధి గల జీవితం లేదు కదా ప్రభా అని ఎవడు అడగలే. ప్రభా నా జీవితంలో స్వస్థపరచు ప్రభా అని ఎవడు అడగలే. బైబిల్లో మీరు యేసు ప్రభువుకు అద్భుతాలన్నీ మీరు ఒక్కొక్కరు లెక్క పెట్టుకున్నా చదువుకుంటూ వెళ్తే, కొంతమంది వచ్చి అడిగారు ఏంటంటే, ప్రభా నా స్వస్థపరచడం నీకు ఇష్టమేనా, నన్ను శుద్ధులుగా చేయడం నీకు ఇష్టమేనా అని అడిగితే ప్రభు ఏం చెప్పాడు? నాకు ఇష్టం లేదని చెప్పాడా? ఏం చెప్పాడు? నాకు ఇష్టమే. ఇంకొక ఆమె 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం గల స్త్రీ,
ఆమె యేసు ప్రభు గురించి విన్నది, వెళ్ళి అందరి ముందు కాకుండా రహస్యంగా ఆయన చెంగును ముట్టుకుంటే చాలు నేను స్వస్థపడిపోతా అని నమ్మింది. సో ఆమె నమ్మిన వెంటనే ఆమె ముట్టుకుంది, స్వస్థపడ్డది. సో రిమెంబర్, నువ్వు ఏం బైబిల్ చదివో ఎలా దేవుని తెలుసుకున్నావు నాకు తెలియదు, కానీ నువ్వు ఏది ప్రభుని ఎలా నమ్ముతున్నావు దాన్ని బట్టి నీ లైఫ్లో అద్భుతాలు జరుగుతాయి. హీలింగ్ విల్ ఆల్వేస్ బిగిన్ విత్ అ ఫెయిత్. స్వస్థత కేవలం విశ్వాసం మూలం మొదలవుతుంది. నువ్వు ఎన్ని మెడిసిన్స్ వేసుకో, కొన్ని వర్కౌట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ విశ్వాసంతో చేసే ప్రార్థన ఖచ్చితంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఫెయిత్ చాలా గొప్పది, మెడిసిన్స్ కన్నా గొప్పదని నేను చెప్తాను. అట్లా మెడిసిన్స్ మానొద్దని చెప్పట్లేదు, మీరు మానేయని చెప్పండి, కానీ బట్ ఫెయిత్, ఏదైనా ఫెయిత్. ఒకసారి ఒక సేవకుడు అన్నాడు అనమాట. ఆయన ఏం చెప్పాడంటే, మీరు ఇక్కడ ఎంతమంది ప్రతిరోజు రెగ్యులర్ ట్యాబ్లెట్లు వేసుకునే క్యాండిడేట్స్ ఉన్నారు? ఎవ్రీడే 1 2 3 4. ఓకే. సో బేసికల్గా నేను చెప్పేది ఎందుకు చెప్తున్నా అంటే, మీరు ఆ టిప్గా వాడుకోవచ్చు ఇఫ్ యూ వాంట్ టు గెట్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ దాట్. అందుకని బయటికి రావాలంటే మీరు వాడండి. లేదు నాకు ఇదే శాశ్వతంగా బాగుంది, జీవితాంతం ఇదే నేను వాడతా అంటే కంటిన్యూ చేయండి. ఆయన ఏం చెప్పాడంటే, వెనర్ యూ టేక్ ఇట్, ఒక ట్యాబ్లెట్ తీసుకునేటప్పుడు దానికి చెప్పాలంట, యేసుక్రీస్తు ఇదే నా చివరి ట్యాబ్లెట్ అవ్వను కాక అని చెప్పి దాన్ని వేసుకోవాలంట. సో అలా ఫెయిత్ మనం వాడుతున్న కొద్దీ 1 ఫైన్ డే ఖచ్చితంగా స్వస్థత జరుగుతుంది. నేను ఐ థింక్ నాకు ఎప్పుడు తెలియదు కానీ, బట్ ఐ యూస్ టు హ్యావ్ కంటిన్యూస్ కోల్డ్, చాలా కంటిన్యూస్గా ఉండేది. బట్ ఐ డోంట్ నో అది ఎప్పుడు పోయిందో నాకు తెలియదు కానీ, బట్ దేవుడు నాకు స్వస్థపరచడం అయితే జరిగింది. అది ఎలా జరిగిందో కూడా నాకు తెలియదు. బట్ 1 ఫైన్ డే నేను వెనక్కి చూసుకున్నప్పుడు అరే నాకు అసలు ఎప్పుడు పోయిందో కూడా తెలియదు. సో ఎందుకు ఈ మాట చెప్తుంది తెలుసా? ఇఫ్ యు నో యువర్ గాడ్, దేవుడు ఇలాంటి ఇలా చేయగలుగుతాను నమ్మినప్పుడు నువ్వు అడగడం మొదలు పెడతావు. అడుగుడి మీకు ఇవ్వబడి, తట్టుడి మీకు అనుగ్రహించబడి. సో దేవుడు అన్నాడు, అడగండి, వెతకండి, దానికోసం కనిపెట్టండి. ఇఫ్ యూ డోంట్ ఎక్స్పెక్ట్ ఎ మిరాకిల్, ఇఫ్ యూ డోంట్ ఎక్స్పెక్ట్ ఎ హీలింగ్, దెన్ నెవర్. దేవుడు అద్భుతాలు చేసేవాడని చెప్పకూడదు. నన్ను అడిగితే దేవుడు అద్భుతాలు చేసేవాడు అని నువ్వు చెప్పగలుగుతున్నావు అంటే నువ్వు అదే రకంగా ప్రార్థన చేయాలి. అందుకే దేవుడు అంటాడు కదా, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి స్వార్థ ప్రకటించి అందరూ శిష్యులుగా చేయమని. ఆ శిష్యులందరూ ఏం చేశారు? స్వస్థపరిచారు. ఈరోజు స్వస్థపరచడం నేరం యాక్చువల్ చెప్పాలంటే. అంటే నేను వేరే మతాల గురించి చెప్పట్లేదు, క్రైస్తవులోనే ఒక క్రైస్తవుడు ఎవరైనా ప్రార్థన చేస్తే అది పాపం అయిపోయింది, చేయకూడదు అంటారు. అదేందో నాకు తెలియదు, కానీ ప్రభు మాత్రం స్వస్థపరచడానికి ఇష్టపడేవాడు, దేవుడికి ఇష్టం అది. సో చూద్దాం, వాక్యం నుంచి కొన్ని వెళ్దాము. 3 యోహాను 1వ అధ్యాయము 2వ వచనం. 3 John chapter 3 verse 2, chapter 1 verse 2. దేవుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నేను అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుచున్నాను. రైట్. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారం నువ్వు అన్ని విషయంలో వర్ధిల్చు సౌఖ్యం ఉండవాలని ప్రార్థించున్నాను. ఓకే, ఇంగ్లీష్ వర్షన్ ఎవరి దగ్గర ఉంటే ఇంగ్లీష్ బైబిల్ చదవండి. ఎవరైనా ఎవరి దగ్గర లేదా ఇంగ్లీష్ వర్షన్? రైట్. సో ఇంగ్లీష్ వర్షన్ ఎందుకు చదవమని అంటే, అక్కడ యోహాన్ గారు ప్రస్తావిస్తూ మీరు ఆత్మలు వర్ధిల్చిన ప్రకారం మీరు అన్నింటిలో వర్ధిల్లే ప్రకారం ఆరోగ్యం విషయంలో మీరు వర్ధిల్లాలి అంటారు. హెల్త్ అనే పదాన్ని ఉపయోగించారు. హెల్త్ అనే పదం ఎందుకు ఆయన అంత స్పెసిఫిక్గా మెన్షన్ చేశాడని ఆలోచిస్తే, ప్రభుకి ఇష్టం అనమాట. అంటే నేను దేవుళ్ళు మాత్రం ఎదిగితే చాలు, నా ప్రాణం ఎట్టుపోయినా పర్లేదు అనుకుంటే ఎవడేం చేయదు. నేను ఒకటే అనుకుంటాను, ప్రభు నేను చివరి క్షణం వరకు ఆరోగ్యంగానే ఉండాలని నేను అడుగుతాను. నేనైతే ఇదే అడుగుతాను. ఎందుకు ఆరోగ్యంగా ఉండాలంటే, నేను ఆరోగ్యంగా ఉంటేనే సువార్త చేయగలుగుతాను. నా టైం వచ్చాం నేను వచ్చేస్తాను, దానికి ఎలాంటి ప్రాబ్లం లేదు, నేను ఎలాంటి అడ్డంకి చెప్పాను. కానీ మూలుగుతూ కష్టపడుతూ వేదన పడుతూ సువార్త చేయకన్నా నేను ఆరోగ్యంగా గంతులు వేస్తూ సువార్త చేయడం నాకు ఇష్టం ప్రభు అని దేవుని అడుగుతాను. అందుకేనేమో నాకు తెలీదు, నేను ఆల్మోస్ట్ ఎవ్రీ ఫ్రైడే వరకు సిక్ అయినా కూడా సాటర్డే మాత్రం ఇక్కడ మాత్రం ఒక వేరే లెవెల్లో నుంచి ఉంటాను. ఎంత సిక్నెస్ ఉన్నా ఇక్కడ మాత్రం దేవుని స్వస్థపరుస్తూ నిలబడతాను. సో అందుకే నేను ఏమంటా అంటే, నీ మైండ్ సెట్ అనేది కాంప్రమైజ్ అనే మైండ్ సెట్ దాటి దేవుడు స్వస్థపరుస్తాడని నమ్మడం మొదలుపెట్టాలి. అందుకని ఆత్మలో వర్ధిల్లుతున్నావు మంచిదే, నీకు వాక్యం జ్ఞానం వచ్చిందా మంచిదే, దేవుని అది విశ్వాసం వస్తున్నావు మంచిదే, దేవుని కోసం నిలబెడుతున్నావు పరిగెత్త అన్నీ మంచిదే. కానీ ఆరోగ్యం విషయంలో కూడా ఏమలా వర్ధిల్లాలట. అంటే ఎందుకు నాకు ఎందుకో తెలియదు, మనుషులు ఎందుకు ఈ ఊత పదం అయిపోయింది. ఎలా అంటే, వయసు పెరిగిపోతుంది కదా కీళ్ళ నొప్పులు వస్తాయి, వయసు పెరిగిపోతుంది కదా నడుము నొప్పి వస్తుంది, వయసు పెరిగిపోతుంది కదా షుగర్లు బీపీలు థైరాయిడ్లు వస్తాయి. ఒకప్పుడు అది నేను ఎవరు చెప్పడం విన్నా అంటే, ఒక 50-60 ఏళ్ళు చెప్పేటోళ్ళు విన్నా.
ఇప్పుడు 20లో చెప్పేస్తున్నారు, 20లో చెప్తున్నాను. మా థైరాయిడ్ కామన్ అన్న, థైరాయిడ్ వచ్చేసింది కామన్, షుగర్ కామన్, పీసీఓడి కామన్. పీసీఓడి అనే పదము ఒకప్పుడు అసలు వినబడేదే కాదు, కానీ ఇప్పుడు ఒక 100% స్త్రీలలో 70% మంది స్త్రీలు సఫర్ అయ్యేది పీసీఓడి. చాలామంది సఫర్ అవుతారు. అది ఎందుకు అంటే మేబీ పొల్యూషన్ అవ్వచ్చు, ఫుడ్ అవ్వచ్చు. దానికి మనం చెప్పుకోవాలంటే బోల్డ్ అని రీజన్ ఉంటుంది తెలుసా, మనం పెట్టాలి కానీ బోల్డ్ అని రీజన్ ఉంటాయి. కానీ అవన్నీ తీసేసి ప్రభువా నేను నీ నామంలో స్వస్థపరచును గాక అని ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థపరుస్తుంది. అంటే నేనేమన్నా అంటే ఇఫ్ యూ డోంట్ నో ద రీజన్ యుల్ పుట్ ఎవ్రీథింగ్ యాజ్ ద రీజన్. నీకు రీజన్ తెలియకపోతే అన్ని రీజన్గా పెడతావు. నువ్వు ఎందుకు కింద పడ్డావురా అంటే నేను నాకు బండలు బాగాలేదు, నాకు కాలు బాగాలేదు, నేను స్కిడ్ అయ్యాను, ఇవన్నీ మాట్లాడతావు. థింగ్ ఏంటంటే నువ్వు కళ్ళు సరిగా నడిస్తే పడవు, సింపుల్. కానీ పాయింట్ ఏంటంటే ఈ పడ్డావా లేదా, వచ్చిందా లేదా పక్కన పెడితే, సరే వచ్చింది, దెన్ యూ నీడ్ టు ప్రే. ప్రార్థన చేయడం అలవాటు చేయాలి, ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. బికాస్ ఇఫ్ యూ డోంట్ ఫైట్ ఫర్ యువర్ హీలింగ్ యూ విల్ నెవర్ బీ హీల్డ్. గుర్తుపెట్టుకో. బైబిల్ మొత్తంలో మీరు చూడండి, యేసు ప్రభు పరిచయంలో చాలామంది ప్రభు దగ్గరికి వచ్చి స్వస్థత కోరాడు, అడిగారు, ప్రభా స్వస్థపరచడం వల్ల అని పరిగెత్తారు. ఒక గుడ్డివాడు ఉంటాడు కదా, దావీదు కుమారుడా నన్ను కరుణించమయ్యా అని 2 సార్లు బిగ్గరగా అరవడం మొదలుపెట్టాడు. అందరం నోరు మూసుకొని గుడ్డోడా అని అందరు ఎక్కిరిస్తే ఆయన ఏమంటాడు, ఇంకా బిగ్గరగా అరిచాడు అంట. లాస్ట్కి యేసు ప్రభు ఆయన దగ్గరకు వచ్చి నీకు ఏం కావాలి బాబా అంటే నాకు కళ్ళు కావాలి ప్రభా అని అడిగాడు. ఇప్పుడు అదే దేవుడు నీ దగ్గరకు వచ్చి నీకు ఏం కావాలరా అంటే నువ్వు ఏ ఒక్కరు కూడా నాకు షుగర్ తీసే ప్రభా, బీపీ తీసే అని అడిగారు, నాకు డబ్బు సంచి ఈ ప్రభా అని అడుగుతారు. తెలుసా, అంటే మనకి స్వస్థత కన్నా ఇంకా చాలా ప్రయారిటీస్ ఉన్నాయి. కానీ ఈ వ్యక్తి ఏమంటే నాకు అవన్నీ వద్దు ప్రభా, నాకు ఆరోగ్యం. సో ప్రే ఫర్ సంథింగ్ విచ్ ఇస్ ప్రయారిటీ. ఎందుకంటే ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్టే. ఇఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ హెల్త్ యూ విల్ హ్యావ్ ఎ గుడ్ వెల్త్. తెలుసా మీకు కదా. అందుకే చాలామంది సండేస్ కానీ ఈ సర్వీస్ టైంలో సిక్ అయిపోతారు. ఎందుకు అవుతారు? బికాజ్ యువర్ బాడీ ఈజ్ యూజ్ టు దట్. అలవాటు పడిపోయింది మీ బాడీ. సాటర్డే వస్తుందా సాతంగా సైరన్ వేస్తాడు. ఏం సైరన్ అంటే నీకు ఒంట్లో బాగాలేదు, నీకు నడుము నొప్పి వచ్చింది, నీకు ఇది వచ్చింది అది వచ్చిందని, నాకు నడుము నొప్పి వచ్చిందని పడిపోతుంది. బేసికల్గా అది ఉందో లేదో నాకు తెలియదు, కానీ మన మైండ్ సెట్ మార్చేస్తుంది. మీకు ఎప్పుడైతే చాలామంది అంటారు కదా, మా అనుష కూడా అంటారు హెడేక్ వస్తే ఇట్లా తీసి ఇట్లా పడిస్తే పోతుంది అంటారు. సో బేసికల్గా మనుషుల ఒక ఫీల్ అనమాట, కొన్ని ఫీల్ ఉంటుంది, అన్నీ కాకపోవచ్చు, కానీ దాన్ని ఓవర్కమ్ చేసే స్కిల్ అవ్వచ్చు, లేకపోతే ఓవర్కమ్ చేసే స్పిరిట్ అనేది దేవుడు మనకి ఇచ్చాడు అని నమ్మినప్పుడు దాన్ని జయిస్తాం. సో యు ఆర్ ద కాంకర్ అనే విషయం మీరు మర్చిపోతే, జయించిన వారు అనే విషయం మర్చిపోతే, మీరు ప్రతి దాన్ని జయించడం ఆపేసి కాంప్రమైజ్ అవ్వడం నేర్చుకుంటారు. మీరు అదేదో కోనేట్ ఉంటుంది చూసారా, దాన్ని ఏం కోనేట్ అది, 32 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి ఆ కోనేట్లో దూకాలని చెప్పి చాలా ప్రయాసపడతాడు. అయితే నాకు ఆ వ్యక్తి విశ్వాసం నాకు బాగా నచ్చింది. 32 సంవత్సరాల నుంచి అలా దూకడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. బట్ ఈ నెవర్ గివ్ అప్ ఇవ్వలేదు. కానీ మనము వచ్చిన కొన్ని రోజులకు ప్రార్థన చేస్తాము, పాస్టర్ చుట్టూ వెళ్తాం, పాస్టర్ మా ప్రార్థన చేయని అంటాం, కొన్ని రోజుల తర్వాత గివ్ అప్ ఇచ్చేస్తాం. అలాంటి వాళ్ళని చాలామంది చూస్తాం. సో ఇఫ్ యూ గివ్ అప్ యూ కెనాట్ ఎక్స్పెక్ట్ మిరాకిల్. ఓకే, సో అయితే ఇక్కడికి వచ్చింది, యెషయా గ్రంథంకి వచ్చేయండి. యెషయా గ్రంథం 53 4-5 చూద్దాం. ఐఎమ్ టాకింగ్ ప్యూర్లీ ఫ్రమ్ ద వర్డ్ ఎలా ఉందో అలానే తీసుకొస్తున్నా, అలానే తీసుకోండి కూడా. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములు వహించెను. అయినను మొత్తబడిన వాడిగాను, దేవుని వలన బాధింపబడిన వాడిగాను, శ్రమనొందిన వాడిగాను మనం అతన్ని ఎంచుకుని, మన యతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నెలకొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. రైట్. సో ఇక్కడ ఏమన్నాడు, నిశ్చయంగా అతడు మన రోగంలో భరించాడు. మనకున్న ఏ రోగమైన, బైబిల్ ఎంత బాగా మాట్లాడుతుందంటే స్పెసిఫిక్ పేరు రాదు, రోగం అని పెట్టేస్తుంది. ఆ రోగంలో ఏదైనా పెట్టుకో, నీ మాయ రోగం పెట్టుకో, నీ డిప్రెషన్ పెట్టుకో, ఏదైనా పెట్టుకో, ఎవ్రీథింగ్ ఆయన ఏం చేశాడంటే భరించను. అతను తృణీకరించబడిన వాడు కనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతుంది. నిశ్చయంగా అతను మన రోగంలో భరించను, మన వ్యసనములు వహించను. ఆయన మొత్తమైన వాడిని గాను, దేవుని వల్ల బాధపడిన వాడిని గాను, శ్రమ నొందిన వాడు మనం అతను ఎంచితిమి. మన అతిక్రమం బట్టి అతను గాయపరచబడెను, మన దోషం బట్టి నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్షణ అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఇంగ్లీష్ వర్షన్లో ఏముంది ఒకసారి చెప్పు.
లాస్ట్ది సిక్స్త్ వర్స్లో బై స్ట్రైప్స్ వీఆర్ హీల్ అని ఉంటుంది. ఇంగ్లీష్ తెలుగులో ఏముందంటే మనకు స్వస్థత కలుగుచున్నది అంట, అంటే ఒక కంటిన్యూస్ ప్రాసెస్గా మాట్లాడుతుంది. ఇంగ్లీష్ వర్షన్కి వచ్చేసరికి బై స్ట్రైప్స్ వీఆర్ హీల్ అయిపోయింది అంటాడు. అయిపోయిన దాన్ని ఇంగ్లీష్ వర్షన్లో మాట్లాడు, తెలుగు ఏమో ఇంకా అవుతుంది అని మాట్లాడుతుంది. రెండు తీసుకున్నా పర్లేదు, ఎందుకంటే నీ విశ్వాసం ఇప్పుడు ఉందనుకోండి, దేవుడిని స్వస్థపరుస్తూ ఉంటాడు. దేవుడిని ఆల్రెడీ స్వస్థపరచంటే నేను ఆల్రెడీ ఎప్పుడో స్వస్థత జరిగి ఉంటుంది. సో పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం తీసుకోవాల్సిన పాయింట్, ఆయన దెబ్బల చేత మనం ఏం పొందామంట? స్వస్థత అనేది ఆయన దెబ్బల చేత వచ్చింది తప్ప ఎవ్వడి గొప్పతనం వల్ల రాలేదు. అంటే నీకు స్వస్థత అనేది దేవుడు ఒక వరంగా ఇచ్చాడు, ఒక గిఫ్ట్గా ఇచ్చాడు. అంటే దాన్ని పొందుకోవాల్సిన బాధ్యత ఎవరిది? నీదే. కానీ స్వస్థత ఇష్టం లేకపోతే అది అలానే కంటిన్యూ చేస్తాం. మీకు చిన్నప్పుడు మీకు ఈ అలవాటు ఉందో లేదో కానీ చాలామందికి అలవాటు ఏంటంటే కింద పడినప్పుడు కాలికి దెబ్బ తగిలినప్పుడు అదొక సరదా, దాని చుట్టూ గోకుతూనే ఉంటుంది. ఎందుకు గోకుతారు? అదొక సాటిస్ఫాక్షన్ అంతే. దెబ్బ తగలకపోతే అది వేరే విషయంగా, దెబ్బ తగిలితే అది సాటిస్ఫాక్షన్. దాని చుట్టే అది ఏమంటారు, మానిపోయే దెబ్బను కూడా పెద్దగా చేసుకునే మనం అందరం క్యాండిడేట్ అనమాట, అలా ఉంటాం. అయితే ఇక్కడ దేవుడు ఏమంటే ఆయన దెబ్బల చేత మీరు ఏమైనారంట? స్వస్థత పొందారు. దట్స్ ఇట్. నేను నా విశ్వాసాన్ని నేను ఎలా పెంచుకున్నా అంటే, ఎలా ఆలోచిస్తానంటే, ప్రపంచం ఏం చెప్తుంది, మనుషులు ఏం చెప్తున్నారు, సిచ్యువేషన్స్ ఏం చెప్తాం, ప్రాక్టికల్గా ఏం చెప్తుంది, ఇవన్నీ చూడను. బైబిల్ ఏం చెప్తుంది దాన్ని మాత్రం పట్టుకోవడానికి ఇష్టపడతాను. దీనికి నేను ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నా అంటే మిఖాయిల్ దూత నుంచి నేర్చుకున్నాను. మిఖాయిల్ ఏంజల్ అంటాం కదా, ద ఆర్క్ ఏంజల్, వన్ ఆఫ్ ద మేజర్ ఏంజల్ అంటాం. ఆ ఏంజల్కి ఒక పేరు ఉంటుంది, ఏంటంటే దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో ఉంటుంది. అది సత్యాన్ని పట్టుకునే దూత అంట. దేవుడు ఏది చెప్పినా అది గుడ్డిగా నమ్మే దూత అంట. అంటే సింపుల్ చెప్పాలంటే, కుక్కను పట్టుకుని ఇది గాడిద అని దేవుడు చెప్పాడు అనుకోండి, అది గాడిదే అంటాడు. మనం అంటే లేదు అది కుక్క, చూడు కుక్కకు తోక ఉంది, కుక్క మూత ఉంది, ఇది ఉందా అంటే, మిఖాయిల్ దూత ఏమంటే నాకు అదంతా తెలియదు, దేవుడు దీన్ని గాడిదని నమ్మే వ్యక్తి మిఖాయిల్ దూత అనమాట. అలాంటి వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అండ్ సూపర్ ఏంజల్ ఎవరంటే మిఖాయిల్ అనమాట. ఆయన దగ్గర నుంచి నేర్చుకున్న క్యారెక్టర్ ఇది అనమాట. సత్యాన్ని మనం ఏదైనా విన్నప్పుడు, చదివినప్పుడు దాన్ని అలానే తీసుకోవాలి. అది ఎలా ఉందో అలా తీసుకుంటేనే మన జీవితంలో అది పని చేస్తుంది. మోడిఫికేషన్ చేస్తే పని చేయదు. ఎలా ఉందో అలా పెడితే బాగుంటుంది. ఇప్పుడు మన ఈ ఓబిఎస్ ఇవన్నీ సెటప్ అనేది ఎట్లా పెడితే అలా పెడితే అది వస్తుంది. దానిలో ఒక్క వేరు గెలికిన ఏమవుతుంది? మొత్తం ఎగిరిపోతుంది. అలానే వాక్యంలానే తీసుకుంటేనే మనకు పనిచేస్తుంది. ఇప్పుడు సరే, ఈ అధ్యాయం మొత్తం ఎవరి గురించి రాయబడింది? మెస్సీ గురించి రాయబడింది. యేసు ప్రభువు కొట్టబడ్డారా, హింసింపబడ్డారా, చంపబడ్డారా, ఇవన్నీ ఏదైతే ఆయన గురించి రాయబడి అన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. ఆ నెరవేర్పు దాంట్లో ఏమున్నాయి? ఆయన దెబ్బల చేత మీరు అందరూ స్వస్థత పొంది ఉన్నారనే విషయాన్ని నమ్మినట్టయితే ప్రార్థన చేయడం మొదలు పెడతాం. రైట్? సో హీలింగ్ ఈజ్ నాట్ సంథింగ్ దట్ వీ బెగ్ ఫర్. ఇట్స్ అవర్ హెరిటేజ్. అంటే మన స్వాస్థ్యం మనం పొందుకునే ఏంటంటే దేవుడు ఆల్రెడీ చేసి ఇది సమాప్తమైంది అన్నట్టు చూసారు, దాన్ని మనం పొందుకుంటున్నాం. దాన్ని కూడా నమ్మకపోతే నేను ఏం చేయలేను. అది అప్ టు యువర్ ఫెయిత్ అని నేను అంటాను. ఎవరి విశ్వాసం వాడి గొప్పది అంటారు కదా, అది వారి ఇష్టం. సో మొదటి పేతురుకి వచ్చాను. మొదటి పేతురు 2వ అధ్యాయం 24 వచ్చిన. మొదటి పేతురు 2వ అధ్యాయం 24 వచ్చిన. మనము పాపల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను నాలు మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. నేను ఎందుకు స్వస్థత అడగండి అంటే, ఆయన నీకోసం దెబ్బలు తిన్నాడు. అన్ని దెబ్బలు తిని లాస్ట్కి దేవునికి స్వస్థత ఇస్తాడే, వద్దొద్దు నాకు ఇది బాగుంది అంటే దానికి ఏమన్నా సెన్స్ ఉంటుందా? ఉండదు. అంటే ఇప్పుడు ఎలా చెప్పను, దేవుడు నా కోసమే దెబ్బలు తిన్నాడు, నన్ను నీతిమంతుడు చేయడం కోసం ఆయన పాపిగా ముద్రింపబడ్డాడు, నా కోసం అనేకమైన అవమానాలు నిందలు పడ్డాడు. ఎందుకంటే నా కొడుకు ఎలాంటి అనారోగ్యం లేకుండా సంతోషంగా సమృద్ధిగా జీవితం ఉంటాడని దేవుడు ఆశపడి నాకు ఇచ్చాడు. కానీ నేనేమన్నా వద్దు ప్రభా, నాకు స్వస్థతలు వద్దు, నేను ఇలానే జీవితాంతం ఇలానే సఫర్ అవుతా అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే, దేవుడు మనం ఏమంటే ఎరిబాగులోడా అంటాడు. అంతే కదా. ఇప్పుడు నేను ఎంత కష్టపడి అన్నీ చేసి నేను నా కొడుకు కన్ను ఇచ్చాను అనుకో, వాడు తీసుకెళ్ళి అన్ని మోడ్లో పడేసాడు అనుకోండి, ఏమవుతుంది? కోపం వస్తుంది. సో స్వస్థత అనేది దేవుడు ఆయన దెబ్బల చేత పొందుకున్న ధన్యత నేను నమ్ముతాను. అంటే నేను ఇక్కడ మనకున్న ఈ కాంగ్రిగేషన్లోనే మెడికల్ ఫీల్డ్లో ఎక్కువ ఉన్నాను. మన దాంట్లో మెడికల్ ఫీల్డ్ ఎక్కువ ఉన్నాను. ఇప్పుడు నేను మెడికల్ ఫీల్డ్లోకి నేను స్వస్థత గురించి చెప్పానంటే కొంచెం యాక్సెప్టబుల్ కాని టాపిక్ ఇది. ఎందుకంటే ఇక్కడ అందరూ ఏమంటారు, వాట్ వి కాల్
రోగాలతోటి లేకపోతే జర్మ్స్ తోటి వీటితో డీల్ చేసే పర్సన్స్ వీళ్ళు. దీనికి ఫెయిత్కి ఎప్పుడు యుద్ధం జరుగుతూనే ఉంటుంది. బికాస్ ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్ తీసుకొచ్చి దేవుడు స్వస్థపరుస్తారా అంటే మెడికల్ ఫీల్డ్ అందరూ ఏమంటారు, దేవుడు చేయడు అంటారు. కానీ విశ్వాసం ఉన్నాడు ఏం చెప్తాడు, చేస్తాడని చెప్తాడు. సో ఇప్పుడు నేను మెడికల్ ఫీల్డ్ ఉన్నప్పుడు నేను దేవుడు అసలు మెడికల్ టర్మినాలజీ ఎందుకు తీసుకొచ్చాడు, మనకి చరిత్ర తీసుకున్న మొత్తం మిషనరీస్ 90% మిషనరీస్ అందరూ కూడా ఎవరు తెలుసా, మెడికల్ ఫీల్డ్లోనే. అందుకే చాలామంది సువార్త చెయ్యాలి అంటే, మిషనరీగా చెయ్యాలంటే వాళ్ళు డాక్టరేట్ చదివే వచ్చేవారు, నర్స్ కోర్స్ చేసే వచ్చేవారు మన భారతదేశంలో ఎక్కడికైనా. ఎందుకంటే అది చేస్తూ ప్రభుని ప్రచురణ చేయొచ్చు అని ఒక ఆశతోటి అలా చేసేవారు, అలానే చేశారు కూడా. అయితే వాళ్ళు ఎప్పుడైనా అంటే ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఒకే మాట నమ్ముతారు, ఏంటంటే ప్రభు నా చేతికి శక్తి ఇచ్చాడు, ప్రభు నాకు ఒక విశ్వాసం ఇచ్చాడు. సో నేను ఒక వ్యక్తిని వైద్యం చేస్తే ఆ వ్యక్తి బాగుపడతాడు, ఆ వ్యక్తి స్వస్థపరుస్తాడు నమ్ముతేనే ఆ వ్యక్తి సువార్త చేయగలుగుతాడు. ఒకవేళ నేను ఒక మెడికల్ ఫీల్డ్ ఉన్న వ్యక్తిని అయితే నా విశ్వాసం ఒకటే ఉంటుంది, నా దగ్గరికి వచ్చే ఏ పేషెంట్ అయినా బతికి బయటపడాల్సిందే, అంతే. అట్లానే ఇప్పుడు పోయాడు అనుకోండి, నా విశ్వాసం లేదని కాదు, కానీ స్టిల్ ఐ నీడ్ టు ప్రే. స్టిల్ అంటే దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టాలి. అప్పుడు దేవా నా చేతిలో ఏ ఒక్క పేషెంట్ చనిపోకూడదని మొరపెట్టాలి. ఇట్స్ బెస్ట్. నన్ను అడిగితే అదొక గిఫ్ట్, మెడికల్ ఫీల్డ్కి వెళ్ళడం గిఫ్ట్. కానీ బట్ ఎట్ ద సేమ్ టైం యూ నీడ్ టు బిల్డ్ యువర్ మెడికల్ ఫీల్డ్ విత్ ఫెయిత్. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం మెడికల్ దానికి వెళ్ళిన తర్వాత మనకు అన్నీ కూడా చాలా క్యాజువల్ అనిపిస్తుంది. ఇప్పుడు నేను అప్పుడెప్పుడు ఒక్కసారి ఉస్మానియాకి వెళ్ళినా, ఎప్పుడో జమానా కింద, ఒక 15 సంవత్సరాల కింద అనుకోండి. అప్పుడు వెళ్ళా, నా ముందు టకా 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 పేషెంట్లు పోతూనే ఉన్నారు పైకి. ఓకే, అక్కడ డాక్టర్లకు కానీ నర్సులకు కానీ ఎవరికి ఏ కైండ్ ఆఫ్ సెన్సేషన్ లేదనమాట. పోయాడా అంతే అన్నట్టు మాట్లాడుతుంది. అంటే ఎందుకు అంటే రోజు చూసి అలా అనిపిస్తుంది వాళ్ళకి. అదేవిధంగా నేనేమన్నా అంటే దేవుడు నేను మెడికల్ ఫీల్డ్లో పెట్టాడంటే రిమెంబర్ యూ హ్యావ్ ఎ హీలింగ్ పవర్, యూ హ్యావ్ ద ఫెయిత్, యూ నీడ్ టు పుట్ యువర్ ఫెయిత్ అండ్ హీల్ ద పీపుల్. అందుకే దేవుడు అంటాడు కదా, నా నామంలో మీరు ప్రార్థన చేస్తే ఏదైనా జరుగుతుంది. కానీ మనం ఏం చేస్తామంటే మనం కంక్లూజన్కి వచ్చేసి దేవుడు స్వస్థపరచాడు, యాక్సిడెంట్ అయినా పోతాడు. బైబిల్ ఏమంటుంది, మరణం జీవం 4 వర్షం. మన నోటితో మనం ఏమంటాము, పోయిండు. అప్పుడు దానికి లెక్క ఎవరు చెప్పాలా, మనమే చెప్పాలి. అందుకే నేను ఏమన్నా అంటే చావు బ్రతుకులు ఉన్నా కూడా దేవుడు స్వస్థపరుస్తాను నమ్మి విశ్వసించి మాట్లాడాలి. బికాస్ యు ఆర్ ఇన్ దట్ పొజిషన్, నువ్వు ఆ పొజిషన్లో ఉన్నావు, ఆ పొజిషన్ పెట్టింది దేవుడు. ఎందుకంటే నేను ఎందుకు ఇంత బలంగా మాట్లాడతా అంటే నా దగ్గర బోల్డ్ అని ప్రేయర్ రిక్వెస్ట్లు వచ్చినప్పుడు పోతాడు అన్న ప్రతి ఒక్కరు వచ్చిన ప్రతి దగ్గరికి ప్రార్థన చేసి నేను ఒకటే చెప్తాను, దేవుడు చేస్తాడు, దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుడు నిలబెడతాడు, నమ్మండి, విశ్వసించు, ఇది మాత్రం చెప్తాను. వాడి స్థితి ఏదైనా, వాడి గతి ఏదైనా నేను ఒకటి నమ్ముతాను, నా ప్రభు వాడికంటే గొప్పవాడని నమ్ముతాను. సో అలా అన్నట్టుగా దేవుడు చాలామంది బ్రతికించాడు. మేబీ 2-3 చనిపోయారు, కాదని నేను చెప్పట్లేదు. బట్ స్టిల్ ఏంటంటే ఐ స్టిల్ ప్రే టు గాడ్, దేవా ఏ ఒక్కరు కూడా చనిపోకూడదని ప్రార్థన చేస్తాను. సో అందుకే నాకు ఏదైనా క్యాన్సర్ కేసెస్ వచ్చినా, కొన్ని డిఫికల్ట్ కేసు వచ్చిందంటే చాలా సీరియస్గా తీసుకుంటాను. దాని విషయం ప్రార్థన చేస్తూనే చేస్తాను అంటిల్ అన్లెస్ నేను ఆ యుద్ధం గెలిచిన తర్వాత దాన్ని విడిచిపెట్టాను. సో నేను ఎందుకు చెప్తాను అంటే ఆయన దెబ్బల చేత మనందరం ఏమైందంటే స్వస్థత పొందాము. ఇప్పుడు ఆ దెబ్బలు దేవుడు ఎవరి కోసం తిన్నాడు, సర్వలోకం ప్రతి మానవుడి కొరకు తిన్నాడు. అంటే నీకు స్వస్థత పడే అర్హత ఎంత ఉందో నీ పక్కనోడు కూడా అంతే ఉంది. వాడికి క్రీస్తు తెలియదు కాబట్టి, నీకు క్రీస్తు తెలుసు కాబట్టి నువ్వు వాడి నిమిత్తం ఏం చేయాలా, ప్రార్థన చేయాలి. నువ్వు వాడి నిమిత్తమే ప్రార్థన చేసి వైద్యం చేసి ఏదైనా చేసుకో. యూ కెన్ యూజ్ ఎనీథింగ్, మెడిసిన్స్ వాడచ్చు, వైద్యం వాడచ్చు, ఏదైనా వాడచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ద డే అవన్నీ కూడా ఫెయిత్తోనే వాడాలి. వితౌట్ ఫెయిత్ వాట్ ఎవర్ యూ డూ ఇట్స్ అ వేస్ట్. ఓకే, ఇప్పుడు నేను సేవ చేస్తున్నా, సువార్తలు చెప్తున్నాను, ఈ ఇన్స్ట్రుమెంట్స్ కొన్ని అన్నీ చేస్తున్నాను. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాను అంటే విశ్వాసంతోనే చేస్తాను, ఇంతకుమించి ఏం లేదు. సో అది గుర్తుపెట్టుకోండి. మనం అందరం కూడా మెడికల్ ఫీల్డ్లో ఉన్నాము ఒక్కొక్క రకంగా. మీరు అఫీషియల్ మెడికల్ ఫీల్డ్ ఉంటే, నా అన్అఫీషియల్గా ఉన్నా. బై ఫెయిత్ ఐఎమ్ కైండ్ ఆఫ్ మెడికల్ ఫీల్డ్ పర్సన్ అనమాట. నాకేం తెలియదు, ఒకటే తెలుసు, నా దగ్గర ఒకటే మెడిసిన్ పని చేస్తుంది, వేస్తున్నాము తప్ప ఇంకేం పని చేయదు. మీరు డోలో ఇస్తారా, పారాసిటమాల్ ఇస్తారా, ఇంకేది ఇస్తారో నాకు తెలియదు, కానీ నేనైతే ఒకటే మెడిసిన్ ఇస్తాను, అదే వేస్తున్నాము తప్ప ఇంకేం లేదు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, లెట్స్ ఫెయిత్ రూల్ అండ్ లెట్ గాడ్ హీల్ ఎవ్రీ వన్. కీర్తనకు వచ్చాను, 103వ కీర్తన 2-3 వర్షాలు. ఇవన్నీ కూడా బైబిల్లో ఉంది, నేనేది సొంతంగా చెప్పట్లేదు. ఓకే, 103వ కీర్తన 2-3 వర్షాలు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు.
ఓకే, ఇంగ్లీష్ చదవా ఇఫ్ డోంట్ మైండ్. Bless the Lord in my soul, and forget not all his benefits, who forgiveth all thine iniquities, who healeth all thy diseases, who redeemeth thy life from destruction, who crowneth thee with loving kindness and tender mercies. ఓకే, రైట్, 1 second. ఇంగ్లీష్లో బాగుంటుంది యాక్చువల్లీ, తెలుగులో ఐ డోంట్ నో అది ఎక్కడుందో నాకు తెలియదు, కానీ ఇంగ్లీష్లో ఎన్నో వచనం అంటే అది 3వ వచనం చూడండి. తెలుగులో ఏముందంటే, ఆయన నీ దోషంలన్నింటినీ క్షమించేవాడు, నీ సంకటంలన్నింటినీ కుదుర్చేవాడు. మేబీ ఇదే అయ్యిండొచ్చేమో, మేబీ తెలుగులో అనొచ్చేమో, కానీ ఇంగ్లీష్లో ఏమంటో చూడు, who forgiveth all thy iniquities, who healeth all thy diseases. Let it be COVID, let it be sugar, let it be BB, let it be thyroid, ఏదైనా కానీ ఆల్ దట్ డిసీజెస్ అంటే ఏంది, ఏదైనా తీసుకోండి. నాకు నేను రోగాలకు పేరు పెట్టను, ఒకటే చెప్తా, ఏసునామమున రోగం స్వస్థపరచబడింది కాక అని చెప్తాను. సో అదేవిధంగా ఇప్పుడు కూడా నేను ఏం చెప్తున్నా అంటే, దేవుడు అన్నిటిని ఏం చేస్తాడంట, స్వస్థపరచేవాడు. అయితే ఈ కీర్తనకారుడు ఎవరు, దావీద్ గారు. ఆయన ఏమంటున్నారు చూడండి, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగం ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారం దేనిని మరవకము. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించేవాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. ఓకే, ఇది ఎవరితో చెప్పుకుంటున్నాడు, ఎవరు చెప్పుకుంటున్నాడు, దావీదు ఎవరికి చెప్తున్నాడు ఇది? సెల్ఫ్ అంటే నీకున్న ప్రతి రోగంతో నువ్వు చెప్పుకోవాలంట ఏంటంటే, నా దేవుడు గొప్పోడు, ఆయన అన్నిటి నుంచి నన్ను స్వస్థపరుస్తాడు నువ్వు చెప్పుకోవాలంట. మనం చెప్పుకుంటాం ఎప్పుడైనా? చాలా కష్టం. బేసిక్గా మనం చెప్పుకోం. ఎందుకంటే మీకు తెలుసా, ఏదైనా రోగం మనకి ఎవరైనా చెప్తేనే మనకు భయం పెరుగుతుంది తెలుసా. మీకు జనరల్గా ఏదైనా బాడీలో పెయిన్స్ వచ్చింది అనుకోండి, పెద్ద పట్టించుకోరు, లైట్ తీసుకుంటారు. కానీ ఎప్పుడైతే పోయి ఈసీజీయో లేకపోతే 2D ఏదో రిపోర్ట్ ఇచ్చారనుకోండి, ఆ రిపోర్ట్ కొంచెం నెగిటివ్ వచ్చింది అనుకోండి, అప్పుడు మనకి పెయిన్ పెరుగుతుంది. అప్పటిదాకా పెరగదు, అప్పటిదాకా బాగానే ఉంటుంది, కానీ ఆ రిపోర్ట్ చూసిందని పెయిన్ పెరుగుతుంది. సో బేసికల్ చెప్పాలంటే మనతో ఎలా మాట్లాడుకుంటామో అలా మన జీవితం రిఫ్లెక్ట్ అవుతుంది. సో దావీద్ గారికి ఉన్న బెస్ట్, లేకపోతే మనం నేర్చుకునే విషయం ఏంటంటే, తన ప్రాణంతో ఏం చెప్పుకుంటాడంటే, దేవుడు ఎంత గొప్పడో చెప్పుకుంటాడు. అందుకే ఏమంటే, హూ ఫర్గివ్ ఆల్ దైన్ ఇనిక్విటీస్, ఆయన ప్రతి దోషం క్షమిస్తాడు. నీ దోషం పక్కన క్షమిస్తాడు లేదో నాకు తెలియని దేవుడు అయితే క్షమిస్తాడు. అలాంటి మంచి దేవుడు మన దేవుడు. నువ్వు ఏ రకమైన పాపంలో పడ్డ వెంటనే దేవుడు ఏం చేస్తాడు, క్షమిస్తాడు. నీ సంకటములన్నింటినీ కుదుర్చేవాడు. హూ హీలెడ్ ఆల్ ద డిసీజెస్ అంట, అన్నిటిని ఏం చేస్తాడంట, స్వస్థపరచేవాడు. ఆయనే సమాధి నుండి నీ ప్రాణం విమోచించుచున్నాడు, కరుణాకటాక్షం నీకు కిరీటంగా ఉంచుచున్నాడు. ఇది తనకు తాను ఇంత గొప్పగా చెప్పుకున్నాం. మనం ఏ రోజైనా చెప్పుకున్నామా? పోతాం, అయిపోయింది, నా కాలం అయిపోయింది, పోతా, తొందరలో పోతా, ఇక అయిపోయింది, నాకు పోయే కాలం వచ్చిందని చెప్పుకుంటాం మనం అందరం. కానీ దావీద్ గారు ఈజ్ నాట్ ఆర్డినరీ మ్యాన్. ఈ ఆల్వేస్ ఫైట్ ఫర్ ద థింగ్స్ హీ ఓన్. అంటే తనది ఏదైతే ఉందో దాని గురించి యుద్ధం చేసేవాడు దావీదు. సో ఇది మనం నేర్చుకోవాలి. తర్వాత సామెతలు 4వ అధ్యాయము 20 నుంచి 22 చూద్దాం. సామెతలు 4వ అధ్యాయము 20 నుంచి 22. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరములకు ఆరోగ్యము ఇచ్చును. హల్లెలూయా. అంటే నాకు ఈ స్వస్థత పనిచేస్తుంది, ఎలా వస్తుంది హీలింగ్ అంటే, నాట్ బై గాసిప్ చేస్తే రాదు, మెడిసిన్స్ వాడితే రాదు, ఎక్సర్సైజ్ చేస్తే రాదు, ఫుడ్ డైట్ మెయింటైన్ చేస్తే రాదు. మళ్ళీ చెప్తున్నా ఎందుకు ఇవన్నీ అంటే, ఈరోజు నేను బ్రతకాలంటే ఇవన్నీ చేయమని బయట చెప్తున్నారు జనాలు. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు, నువ్వు 60 సంవత్సరాలు బ్రతకాలనుకుంటున్నా ఈ డైట్ మెయింటైన్ చేయి. అవునా? పొద్దున్న పప్పులు తిను, ఇది తిను, అది తిను. నా డౌట్ ఏం, తిన్నాడు బ్రతుకుతాను గ్యారంటీ ఉందా? లేదు. దేవుడు కృప ఉంటే బ్రతుకుతాను, లేదని పోతాం, అది వేరే విషయం. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నాడంటే, నా కుమారుడా నా మాటలను ఆలకింపు. ఏం ఆలకించాలంట? వాక్యం. ప్రభు ఏం చెప్తున్నాడు స్వస్థత విషయంలో, అనారోగ్య విషయంలో దేవుడు ఏమంటున్నాడు అంటే, నేను స్వస్థపరుస్తాను దేవుడు అని. నువ్వు అది నమ్ముతావా, ఇంక వేరే నమ్ముతావా, నీ ఇష్టం. బైబిల్లో ఎలాంటి పుస్తకం అంటే ఎవరిని బలవంతం చేయదు. నువ్వు ఏది నమ్ముతావు నువ్వు అది జరుగుతాను బైబిల్ చెప్తా. అంటే నువ్వు ఏది విత్తుతావో అదే కోస్తావు బైబిల్ చెప్తుంది. నీ నువ్వు ఏది నమ్ముతావు అది. అందుకే ఒక మాట ఉంది కదా, నమ్మువారికి
సమస్తం సాధ్యం. ఇప్పుడు నా ప్రశ్న, నువ్వు ఏది నమ్ముతున్నావు నా పాయింట్. నేను షుగర్ రాదు అని చెప్పట్లేదు, బీపీ రాదు అని చెప్పట్లేదు, థైరాయిడ్ రాదని చెప్పట్లేదు. కానీ దాన్ని దేవుడు స్వస్థపరచగలుగుతావు. నువ్వు నమ్మగలుగుతావా? నమ్మి ప్రార్థన చేయగలుగుతావా? పోరాడగలుగుతావా? అప్పుడే దాని విషయం జరుగుతుంది. ఒక కీర్తన ఉంటుంది, ఐ డోంట్ నో ఆ కీర్తన తెలియదు, కానీ దావీద్ గారి కీర్తనే. ఆయన ఎప్పుడైతే పాపంలో పడిపోయిన తర్వాత ఆయన బాడీ మొత్తం అనారోగ్యంతో నిండిపోతుంది. ఆ కీర్తన నీకు ఎప్పుడైనా ఎక్స్ప్లెయిన్ చేస్తా, వినడానికి చాలా గలీజ్గా ఉంటుంది. ఎందుకు తెలుసా? ఆయన బాడీలో ఆయనకు వచ్చిన అనారోగ్యాలు అలాంటివి, పెద్ద లిస్ట్ రాస్తాడు. మొత్తం కీర్తన మొత్తం లిస్టే ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక ఎక్స్ప్రెషన్ రాస్తాడు. ఆయన బాడీ ఎలా కుళ్ళిపోయింది, ఎలా ఆయన వేదన పడతాడు, ఎంత గజ్జి పట్టిపోయింది, పురుగులు ఎలా పట్టినాయి, అవన్నీ వివరిస్తూ రాస్తాడు ఆయన. అంత రాసిన తర్వాత లాస్ట్కి ఏమంటాడంటే, దేవుని ఆ ప్రాణాన్ని కాపాడని రాస్తాడు. ఆ స్వస్థత జరిగిందని చెప్పి రాస్తాడు ఆయన. అంటే అంత దారుణమైన స్థితికి వెళ్ళిన దావీదుని దేవుడు స్వస్థపరచాడని ఆయనతో గొప్పగా చెప్పుకునే వ్యక్తి దావీదు. అందుకని నీ స్థితి ఏదైనా, నీ గతి ఏదైనా, ఏ రోగం వచ్చినా కూడా దేవుడు స్వస్థపరిచే గొప్ప దేవుడిని నమ్మగలిగితే ప్రార్థన చేయడం మొదలుపెట్టు. నా వెంకాల పరిగెడితే ఏమీ రాదు, మళ్ళీ చెప్తున్నా. నా వెంకాల పరిగెడితే ఆయాసం తప్ప ఏం రాదు. కానీ దేవుడు వెంకాల పరిగెడితే స్వస్థత వస్తుంది. ఎందుకంటే స్వస్థపరిచేవాడు యెహోవా కాబట్టి, రైట్? సో అందుకే ఏమంటున్నాడు, నా కుమారుడా నా మాటలు ఆలకింపు, ఆయన మాటలే ఆలకించు. అందుకే నేను మీకు వాక్యం నుంచి ఎందుకు చూపిస్తున్నా అంటే, ఇది నా మాటలుగా దేవుడి మాటలే. నా వాక్యముకు నీ చెవియకు. మీకు తెలుసా, ఒక్కొక్కసారి మన చెవికి మన హృదయానికి సంబంధం కట్ అయిపోతుంది. వాక్యం ప్రకటిస్తున్నప్పుడు మన వాక్యం చెవులకు వెళ్తున్నా మన హృదయం యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే మన హృదయం ఒకటి నమ్ముతుంది, వినేది ఒకటి వింటాం. అవునా కదా? ఇప్పుడు నేను అందుకే మెడికల్ ఫీల్డ్ గురించి ఎందుకు ఎక్కువ మాట్లాడతా అంటే, బేసికల్గా మెడికల్ ఫీల్డ్ అందరూ కూడా ఒక రకమైన నమ్మకంతో ఉంటారు, విశ్వాసం ఒకలా మాట్లాడతారు. సో నేను అందుకంటే వాక్ బై ఫెయిత్ ఇన్ యువర్ మెడికల్ ఫీల్డ్ అని చెప్తాను. ఏదైనా కానీ దేవుడు స్వస్థపరుస్తా అంతకు మించి ఇంకోట్లేదు. అందుకే ఏమంటున్నారు చూడండి, నా వాక్యం నీ చెవియొగ్గుము, నీ కళ్ళు చేత నుండి వాటిని తొలగిపోనివి. దీన్ని ఏం చేద్దంట, నా కళ్ళ ముందు పోవద్దంట. అంటే ఆయన దెబ్బల చేత నేను స్వస్థపడి ఉన్నాను అనే మాటని నా కళ్ళ ముందు పోవద్దు. నాకు ఇప్పుడు అనారోగ్యం వచ్చింది, నేనేం చేయాలా? స్వస్థపడతాను నమ్మాలి. అది ఎవరు చెప్తున్నారు? డాక్టర్లు చెప్పట్లేదు. డాక్టర్ల దగ్గరికి వెళ్తే ఒకటే మాట, నువ్వు పోతావురా, రేపు పోతావు అని చెప్పారు నాకు. కానీ దేవుడు మాత్రం ఏమంటే, నేను స్వస్థపరుస్తా అని చెప్పాడు. అందుకే హెజికియా ఎవరిని అడిగారు? దేవుని అడిగాడు. ప్రభా నా ఆయుష్ని పెంచు ప్రభా, నా భక్తిని జ్ఞాపకం చేసుకో ప్రభా, నా యథార్థాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభా అని దేవుని వైపు తిరిగి మొరపెడితే, యెషయా గారు ఆయన మెట్టు దిగి వెళ్ళే లోపల దేవుడు అంటారు, యెషయా మళ్ళీ వెళ్ళి చెప్పు, ఇంకో 15 సంవత్సరాలు పొడిగించానని చెప్పాడు. సో 15 years ఆఫ్ లైఫ్ స్పాన్ ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. అంటే నీ లైఫ్ స్పాన్ పెరగాలన్నా తగ్గాలన్నా ఎవరి చేతున్న? దేవుడి చేతుల్లో ఉంది. అది పెంచుకోవాలంటే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాడు, స్వస్థపడాలంటే దేవుని దగ్గరికి వెళ్ళాడు. మీరు అందరూ భూమి ఉన్నంతకాలం బ్రతకమని నేను అడగను, బ్రతికి వేస్ట్, అంతకాలం వేస్టే. కానీ ఉన్నంతకాలము ప్రభు కోసం పనిచేసేలాగా మన జీవితం నిలబెట్టుకోండి. మీరు ఒకవేళ రేపు పోయేటట్టు అయితే రేపు చివరి క్షణం వరకు ప్రభు కోసం బ్రతికేలాగా మనం జీవించాలి. అంటే బ్రతుకు దేవుని కోసం జీవించాలంటే మంచి ఆరోగ్యం ఉండాలి, అంతే కదా? ఆరోగ్యం లేకుండా సువార్తలు చేస్తా అంటే ఎవరి వల్ల అవుతుంది? ఎవడు విండు కూడా. సో మనం పరిగెత్తాలి, మన హృదయం ఉండాలి. అందుకే ఏమన్నా చూడండి, నీ హృదయం వాటిని భద్రం చేసుకో. ఏం చేసుకోవాలా? భద్రం చేసుకోవాలి. నేను దేనికి అగ్నిష్ మాట్లాడతాను, నేను ఒకటే మాట, బైబిల్ మాత్రం చెప్తాను. బైబిల్ ఒకటే చెప్తుంది నాకు ఏంటంటే, ఈ వాక్యాన్ని నీ హృదయంలో పెట్టుకో. దొరికిన వారికి అది ఏంటంట? జీవం. అండర్లైన్ చేసుకో. దొరికిన వారికి జీవం, దొరకనోడికి జీవం కాదు. కింది వర్షం చూడండి ఏమంటున్నాడు, వారి సర్వశరీరంకు ఆరోగ్యము ఇచ్చును. సర్వశరీరం అంటే ఏంటి? హెడ్ టు ది టో, తల నుంచి అరికాల వరకు ప్రతి భాగం దేవుడు ఏమి ఇస్తాడంట? స్వస్థత దేవుడు ఇస్తాడంట. ఎప్పుడు ఇస్తాడు? మీరు వాక్యాన్ని నమ్మాలి, వాక్యాన్ని పట్టుకోవాలి, ఆ హృదయంలో భద్రం చేసుకోవాలా. మళ్ళీ ఏమంటున్నాడు, నీ హృదయంలో భద్రం చేసుకొని దొరికిన వారికి జీవం, దొరకకపోతే అది పోతుంది. సో నీకు స్వస్థత అనేది ఇట్స్ నాట్ అబౌట్ న్యాచురల్, ప్రాక్టికల్, క్లైమేట్ చేంజ్ ఇవన్నీ కాదు. సింపుల్ గుర్తుపెట్టుకోండి, వాక్యం బట్టి ఉంటుంది. నమ్ముట నీవని అయితే నమ్మవారికి సమస్తం సాధ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి, దాని ప్రకారం మీరు వెళ్తారు. తర్వాత మత్తయి సువార్త 9వ అధ్యాయము 20 నుంచి 22. మత్తయి సువార్త. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ, నేను ఆయన పై వస్తువు మాత్రము ముట్టితే బాగుపడుతును తనలో తాను అనుకుని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టాను.
యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచునని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడింది. హల్లెలూయా. సో ట్రై టు అండర్స్టాండ్ దిస్. ఈమె గురించి మీరు మేబీ మార్క్ ఉందో లేదో నాకు తెలియదు, లూకాలో ఉండొచ్చు, మేబీ మత్తయి లూకాలో ఉండొచ్చు. సో ఈమె గురించి కొంచెం ఇంట్రొడక్షన్ బాగా రాస్తాడనమాట వేరే సువార్థికుడు. ఆయన ఏమంటాడంటే ఈమె స్థితి గురించి రాస్తాడు, మేబీ ఈ పైన కూడా ఉండొచ్చేమో. ఆమె స్థితి ఎలా ఉంటుంది అంటే అందరి దగ్గర తిరిగింది, అందరు డాక్టర్ల దగ్గర తిరిగింది, అంత డబ్బంతా పెట్టింది, అన్ని హిలోపతి ఏ పత్రం అన్ని పత్రులు తిరిగాయి. లాస్ట్కి ఆమె చిరాకు వచ్చేసి నా జీతం బాగుపడదని ఫిక్స్ అయిపోయింది కూడా. కానీ యేసు అనే పేరు విన్న తర్వాత ఆమెకు ఒక ఆశ పుట్టింది. అప్పుడు ఆమె పోయి ముట్టుకుంది, బాగానే ఉంది. అందుకు యేసు ఏమన్నాడంట, యేసు వెనక్కు తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యంగా ఉండుము, ఎవరి విశ్వాసము? నీ విశ్వాసము నిన్ను బాగుపరచునని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడింది. సో అందుకే అంట, యూ నీడ్ టు లిసన్ మోర్ అబౌట్ జీసస్, నాట్ అబౌట్ ద పాస్టర్స్. పాస్టర్ గురించి వింటే మీకు విశ్వాసం కాదు కదా, ఏమీ రాదు. యేసు ప్రభు గురించి వింటే మీకు విశ్వాసం వస్తుంది. ఎందుకంటే బైబిల్ ఏమంటుందంటే, మీకు వినటం వల్ల మీకు విశ్వాసం వస్తుంది. ఎవరి గురించి వినాలా? యేసు ప్రభు గురించి వినాలంట. ఎందుకు యేసు ప్రభు గురించి వినాలి అంటే, స్వస్థపరిచేవాడు ఆయనే కాబట్టి. మీరు వింటున్న కొద్దీ ఒక ఆశ వస్తుంది, నా బ్రతుకు మారుతుంది, నా కుటుంబం మార్చబడుతుంది, నేను మారుతాను, నా బ్రతుకు మారుతుంది, అన్నీ మారుతాయి అని ఆశ పుట్టుకొచ్చేదే యేసు ప్రభు దగ్గరికి వస్తుంది. అదే మీరు నా గురించి విన్నారనుకోండి, విన్న కొద్దీ ఏమొస్తుంది? జలసి వస్తుంది, లేదా కోపం వస్తుంది, అసూయ వస్తుంది, ఏదైనా వస్తుంది, అన్ని పనికిమాలిన విషయాలన్నీ వచ్చేస్తుంది. ఎందుకంటే నేను దేవుని కాదు కాబట్టి. సింపుల్. దేవుడి గురించి ఆలోచిస్తేనే నా బ్రతుకు మార్చగలుగుతాడని ఒక ఆశ పుట్టుకొస్తుంది. ఈమెకి ఆశ పుట్టగా దేవుడు ఏమన్నా నీ విశ్వాసము నిన్ను బాగుపరచునని చెప్పి 12 సంవత్సరాల నుంచి ఏ డాక్టర్ చేయలేదు, ఒకే ఒకరు చేశారు, అది ఒకే ఒక టచ్, అది కూడా ముట్టుకోలేదు. చంగుని ముట్టుకుంటే ఆమె స్వస్థపడింది. కానీ అది యేసు ప్రభు చేశాడా? ఆమె విశ్వాసం చేయబడిందా? విశ్వాసం. నేను అందుకంటున్నా, నీ విశ్వాసం చాలా మ్యాటర్. నీ విశ్వాసం ఉంటే నువ్వు ఎక్కడ కూర్చొని దేవుడు నిన్ను వచ్చి స్వస్థపరుస్తావు. నువ్వు ఆ పాస్టర్ దగ్గర ఈ పాస్టర్ పరిగెత్తాల్సిన అవసరమే లేదు. మనకి హీలింగ్ ప్రేయర్ పరిగెత్తనే ఉంటారు, కుప్పలు పరిగెడతారు. ఎందుకు పరిగెడతారు ఎవరు తెలియదు. నా పాయింట్, పరిగెత్తిన తర్వాత నీకు స్వస్థత జరిగిందా అని నా క్వశ్చన్. జరగట్లేదు అంటే పాయింట్ ఏంటంటే, పాస్టర్ తప్పు నేను అనను, కానీ మన తప్పే అంటాం. ఎందుకంటే మనం విశ్వాసాన్ని విడిచిపెట్టేసి మనుషులను పట్టుకుంటాం కాబట్టి. మనం విశ్వాసాన్ని విడిచిపెట్టి బాబాలో అవతారం ఉన్న పాస్టర్ని పట్టుకొని ఈయన ముట్టుకుంటే ఏదో జరుగుతుంది నమ్మకంతో పరిగెడతాం. ఇవన్నీ ఎప్పుడైతే మానేస్తావో ప్రభుని పట్టుకుంటే స్వస్థ జరుగుతుంది. ఈమె పోయి ఎవరిని పట్టుకుంది? ప్రభునే పట్టుకుంది. సో అట్లా మనం కూడా ప్రభుని పట్టుకోవాలి. తర్వాత అదే అధ్యాయం 35 వచ్చి చూడండి. యేసు సమాజ మందిరములో బోధించుచు, రాజ్య సువార్త ప్రకటించుచు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు, సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారం చేశాను. రైట్. యేసు సమాజం ముందు బోధించు, రాజ్య సువార్త ప్రకటించు, ప్రతి విధమైన రోగములను, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు, సమస్త పట్టణముల యందు గ్రామముల యందు సంచారం చేశాను. ప్రతి విధమైన అంటే దానికి ఏ రోగమైనా పెట్టుకోండి, ఏదైనా పెట్టుకోండి. అప్పుడు కోవిడ్ లేదు కదా, అందుకే యేసు స్వస్థపరచలే అనే సినిమా కూడా లేదు. కోవిడ్ కంటే భయంకరమైన రోగాలు కూడా అప్పుడు ఉండే, కుష్టి వ్యాధులు ఉండే. కానీ దేవుడు వాటి అన్నిటి నుంచి అందరినీ స్వస్థపరిచాడు, విడుదలిచ్చాడు. సో ఈరోజు కూడా దేవుడు అదే స్వస్థత చేస్తాడు. ఎందుకంటే హెబ్రీ రాష్ట్ర పత్రికలు ఉంటుంది కదా, యేసు ప్రభువు నిన్న నేడు ఏకరీతిగల దేవుడు. అంటే అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలానే ఉన్నాడు. అప్పుడు స్వస్థపరిచే దేవుడు ఇప్పుడు స్వస్థపరుస్తాడు. నేను అందుకన్నా, ఇప్పుడు కొంతమంది వాదన ఏంటంటే, ఈ కాలంలో దేవుడు అపోస్తులని వారు లేరు, స్వస్థతలు చేయరు, ఎవరు చేయలేరు అని మాట్లాడు. సరే, నా పాయింట్ వాళ్ళు చేస్తారు లేదు పక్కన పెట్టదు, నాకు వాళ్ళతో ప్రాబ్లం లేదు. నా పాయింట్ అంతా ఒకటే, దేవుడు మాత్రం మారలేదు కదా. దేవుడు అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలా ఉన్నాడు. అప్పుడు స్వస్థపరిచినప్పుడు ఇప్పుడు స్వస్థపరుస్తాను నేను నమ్ముతాను. వాళ్ళందరినీ స్వస్థపరిచిన కారణం ఏంటి? విశ్వాసం. మరి అదే విశ్వాసం నువ్వు క్యారీ చేయొచ్చు కదా. దేవుడు స్వస్థపరుస్తాడుగా, స్వస్థపరుస్తాడు. అందుకే ఫెయిత్ ఈజ్ పర్సనల్, గుర్తుపెట్టుకోండి. మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత పెరుగుతుంది అనేది మీ వ్యక్తిగత విషయం అయితే, అందుకే అంటారు కదా, అమ్మాయి వయసు అబ్బాయి జీతం అడగొద్దు అంటారు. తెలుసా, మీరు ఎప్పుడైనా వినలేదు నాకు తెలియదు, కానీ అమ్మాయి వయసు అబ్బాయి జీతం అడగదు. అది పర్సనల్ అంట. అది ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, రీజన్ నాకు తెలియదు, బట్ అదొక రీజన్, ఎందుకుందో తెలియదు. అలానే ఒక వ్యక్తి విశ్వాసం కూడా వాడి పర్సనల్. అది పెంచుకుంటూ పోతేనే మన బ్రతుకులు మారుతాయి. విశ్వాసం అనేది ఒకరిని చూసి రాదు, మనం బిల్డ్ చేసుకోవాలి. ఎలా బిల్డ్ అవుతుంది? వాక్యం వినడం వల్ల వస్తుంది. సో వాక్యం వినడం అనేది నీకు ప్రయోజకరం. ఇప్పుడు నేను చెప్పేసి వెళ్ళిపోతాను, నా పోరాటం, నా యాత్ర నాకు ఉంటుంది. కానీ ఈ వాక్యం ఎవరికి లాభము? నీకే లాభం.
నేను వినను అంటే పో. వినకపోతే ఏం రాదు? విశ్వాసం రాదు. విశ్వాసం రాకపోతే ఏం రాదు? స్వస్థతలు రావు. స్వస్థతలు జరిగిపోతే ఏమైతే? జీవితాంతం నడిపించు నావా అని కూడా వస్తుంది. యాక్చువల్ చాలా అద్భుతమైన సాంగ్, దాన్ని నేను ఎక్కిరిస్తలే. కానీ ఆ సాంగ్ ఎక్కడ పాడతారు? ట్రైన్లోకి వెళ్ళినప్పుడు వస్తారు కొంతమంది, చేతులు విరిగిపోయి పట్టి కట్టుకొని వచ్చి ఈ పాట పాడతారు. యాక్చువల్ చాలా అద్భుతం, అదే ఆత్మీయమైన సాంగ్. కానీ దాన్ని ఎలా మార్చేశారంటే అడక్క తినడానికి మాత్రం మార్చేశారు. దాన్ని అలా ట్యూనప్ అయింది. అంటే మన జీవితం కూడా అలానే అయిపోతుంది. అంటే దేవుడు ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోకపోతే మన జీవితాంతం కూడా దేవుడు గొప్పోడు, దేవుడు స్వస్థపరచువాడు అది చెప్పుకుంటూ మాటలను బ్రతికేస్తుందో క్రియలో చూడాలంటే నువ్వు నమ్మడం మొదలుపెట్టావు. సో ఫెయిత్ ఈజ్ అ పర్సనల్, గుర్తుపెట్టుకోండి. ఫెయిత్ మీరు పెంచుకోవాలి, మీ వ్యక్తిగత విషయం. పెంచుకోను అంటే అలానే ఉండు. దేవుడు ఎవరిని బలవంతం చేయడు. అందుకే మోషే అంటాడు కదా ద్వితీయోపదేశ కాండం, ఈరోజు శాపంలో ఆశీర్వాదం మీ ముందు పెడుతున్నా, మీది ఏది కావాలో మీరు తీసుకోండి, మీ ఇష్టం, అది ఇట్స్ అప్ టు యూ. స్వస్థపరచబడతావా? స్వస్థపడు, లేదు వద్దంటే పో. అందుకే బైబిల్ ఒక మాట ఉంటుంది, యేసయ్య ఆయన సొంత ప్రాంతంలో అద్భుతాలు చేయలేదు. ఎందుకు చేయలేదు? వారు ఒక అవిశ్వాసం వల్ల చేయాలి. ఎవడు అవిశ్వాసం? ఆ ప్రాంతం ఉన్న అవిశ్వాసం వల్ల. అంటే దేవుడు ఎలాంటివి అంటే ఐఎమ్ ఓపెన్ టు ఎవ్రీథింగ్ అంటాడు. నీకు అనారోగ్యం కావాలా? తీసుకో, టేక్ ఇట్ అంటాడు. స్వస్థత కావాలా? తీసుకో అంటాడు. ఓన్లీ థింగ్ ఏంటంటే ప్రభు నాకు స్వస్థత కావాలంటే ఏస్తున్నాడు, లేచినాడు అంటే లేచినాడు వాళ్ళు, అంతే. లేదు నేను ఇక్కడే కూర్చుంటాను, నేను లేవలే, నాకు ఇక్కడే సరదాగా ఉంది అంటే కూర్చోవద్దు అంటాడు. జీవితాంతం అక్కడ కూర్చో, ఒకరోజు పోతావు పైకి, అప్పుడు దేవుడు నన్ను ఎందుకు స్వస్థపరచాలంటే నువ్వు స్వస్థపరచాలని ఇష్టపడట్లే కదా, అందుకే కూర్చోబెట్టినట్టు. సో రిమెంబర్, అందుకే మీరు అప్పుడప్పుడు రోడ్ పైన వెళ్తున్నప్పుడు కొంతమంది అడుక్కునే వాళ్ళు వస్తారు. వాడు ఒక చిన్న చెక్క మీద కూర్చుంటే ఇట్లా తోసుకొని వెళ్తాడు, అవునా? అది చూసి మనం ఏమనుకుంటావు? కుంటోడు అనుకుంటాం. కొంచెం దూరం దాటగానే వాడి చీరలు పట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతాం. అప్పుడు ఏమనిపిస్తుంది? ఇది కూడా అంతే. అంటే వాడు జీవితం వాళ్ళు ఇష్టపడతాడు, అలా ఇష్టపడి ఇలా ఉండాలి, ఇలా ఉంటే నాకు డబ్బులు వస్తాయని ఆశపడ్డాడు. కొంతమందికి అదో సరదా, చిన్నప్పుడు మనకు అందరు సరదా, ఫీవర్ వస్తే అదో సరదా. ఎందుకంటే అందరు సింపతి చూపిస్తారు, స్కూల్ డుమ్మా కొట్టాలా, అందరూ మన చుట్టూ కూర్చొని సేవలు చేస్తూ కూర్చో, అదొక కైండ్ ఆఫ్ లైఫ్ బాగుంటుంది. కానీ అది ప్రతిరోజు అయితే గలీజ్గా ఉంటుంది, రోగిష్టముఖాలా తయారవుతాం మనం, రైట్? సరే, నిర్గమకాండంకి వచ్చేయండి. 15వ అధ్యాయం 22 నుంచి మనం చూద్దాము. 22వ అధ్యాయం, 22వ వచనం, 15వ అధ్యాయం 22వ వచనం, మై బ్యాడ్. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. వచ్చిన వారికి నీళ్లు దొరకలేదు, అంతలో వారు మారాకు చేరి. రైట్, ఇక్కడ ఆపేద్దాం. సో దీని స్టోరీ బ్యాక్గ్రౌండ్ కొంచెం ఒక 2 నిమిషాలు చెప్తాను. వీళ్ళు ఎర్ర సముద్రం దాటి దాన్ని దేవుడు 6 నెలలుగా దేవుడు విభజిస్తే దాన్ని నడుచుకుంటూ వచ్చారు. ఎర్ర సముద్రం మోయబడింది, ఐగుప్తులు చచ్చిపోయిన తర్వాత ముందుకు వచ్చేటప్పుడు మీరు 15వ మొదటి వచనం చూస్తే దాన్ని మోషే కీర్తన అంటారు. మోషే కీర్తన ఎంతవరకు ఉంటుంది? ఆల్మోస్ట్ 20 వచనం వరకు ఉంటుంది, నాకు తెలిసిన మాట 20 వచనం దాకా ఉండొచ్చు. ఈ మొదటి వచనం నుంచి 20 వచనాలకు ఏమని పాడతారంటే, సార్ దేవుడు గొప్పోడు, మాకు స్వస్థత ఇచ్చాడు, మాకు విడుదల ఇచ్చాడు, మాకు బంగారం ఇచ్చాడు, మాకు వెండి ఇచ్చాడు, మాకు తిండి ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు, దేవుడు పొగుడుతూ వచ్చాడు. ఇది జరిగే 3 రోజులే, ఎక్కువ రోజులు కూడా కాదు, 3 రోజుల తర్వాత ఏం జరిగిందంట, జనులు సాగు చేయగా వారు షూరు అరణ్యంలోకి వెళ్ళి దానిలోకి 3 దినం నడిచిరి. అచ్చటి వారికి నీళ్లు దొరకలేదు, అంతలో వారు మారాకు చేరి. మారా అనే ప్రదేశంకి వచ్చారు. 3 రోజులు యాత్ర చేశారు, వాళ్ళు ఎక్కడ నీళ్ళు దొరకలేదు, చివరికి మారాకు వచ్చారు. మారా నీళ్లు చేదనేవి కనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయి, అందువలన దానికి మారా అని పేరు కలిగింది. ప్రజలు మేమేమి త్రాగుదామని మోషే మీద ఏం చేశారంట? సనగడం మొదలుపెట్టారు. సో ముందు వరకు జస్ట్ 3 రోజుల వరకు దేవుడు గొప్పోడు, ఆశ్చర్యకరుడు, బలవంతుడు, శక్తిమంతుడు, అతీదని పోయిన వారే 3 రోజుల తర్వాత ఏం చేయడం మొదలుపెట్టారు? సనగడం మొదలుపెట్టారు. ఎందుకు అంటే వాళ్ళకి కావాల్సిన దేవుడు ఇవ్వడం ఆపేశాడు కాబట్టి. నేను అదే అంటాను, వీళ్ళు కానీ దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభా మాకు ఆకలి అవుతుంది, మాకు దాహం అవుతుంది ప్రభా అడిగి ఉండుంటే దేవుడు అద్భుతం చేసేవాడు. తర్వాత జరిగింది అనుకోలే, అది వేరే విషయం. కానీ ఇక్కడ మాత్రం ఏం చేశారు? సనగడం మొదలుపెట్టారు. అందుకే ఏమంటున్నా అంటే దేవుడు ఎందుకు ఒకసారి వెంటనే స్వస్థత చేయడంటే నీ క్యారెక్టర్ అనేది దేవుడు చూస్తాడంట. టెస్టింగ్ పీరియడ్ అంటాం దీన్ని. అందుకే దీని ఏమంటే విల్డర్నెస్ ఆఫ్ షూర్ అంటారు. యాక్చువల్ షూర్ అనే అరణ్యం అనమాట. ఈ షూర్ అనేది దేనికి సింబలైజ్ అంటే టెస్టింగ్ అండ్ రిలయన్స్ ఆన్ గాడ్ ఫర్ ప్రొవిజన్. అంటే వీడు
దేవుని వాడిని పరీక్షించి వీడు ఎంత మటుకు నా మీద ఆధారపడతాను దేవుడు పరీక్షిస్తూ ఉంటాడంట. పరీక్షించే కాలాన్ని మనం ఏమిటంటే షూర్, విల్డర్నెస్ ఆఫ్ షూర్ అంటే షూర్ అనే అరణ్యం అని అర్థం. ఈ అరణ్యం అనే సందర్భం మన అందరి జీవితాల్లో వస్తుంది, వచ్చేది తీరుతుంది. ఆ వచ్చినప్పుడు నువ్వు ఏం చేస్తావు అనే దాన్ని బట్టి నీ జీవితంలో నీ అనారోగ్యం కొనసాగింపబడాలా కొనసాగింపబడకూడదా అనేది చేతిలో ఉంటుంది. సో దేవుడు అంటే ఎందుకు మనం అందరం కూడా దేవుని వాక్యం వినగానే ఫుల్ ఎగిరిపోతాం, ఫుల్ గాల్లో ఉంటాం, మస్తు అనిపిస్తుంది. వెంటనే ఒక సమస్య రాగానే మన నిజ స్వరూపం అనేది బయటకు వస్తుంది, మన విశ్వాసం బయటకు వస్తుంది, మనం ఏం ఆలోచిస్తాం బయటకు వస్తుంది, మన ఒపీనియన్స్ బయటకు వస్తుంది, మన తలంపులు బయటకు వస్తుంది, మన ప్రాక్టికాలిటీ అన్నీ బయటకు వచ్చి మనం మాట్లాడడం మొదలు పెడతాం. దాన్ని సనగడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తా. బెస్ట్ దాన్ని ట్రాన్స్లేషన్ చేయాలంటే వాక్యానికి విరుద్ధంగా మాట్లాడే ప్రతి సనుగుడే. ఓకే, వాక్యానికి మాట్లాడే ప్రతి దాన్ని సనుగుడే అంటే దేవుడు ఆయన దెబ్బల చేత స్వస్థపడి ఉండాలని అన్న మాటకి ఇది పోదు అన్నామంటే దాని అర్థం ఏంటి? సనగడం. ఓకే, సింపుల్గా అర్థం చేసుకోండి. ఓకే, ఎందుకంటే ఇంతసేపు పొగిడిన వాళ్ళే 3 రోజుల తర్వాత నీళ్ళు లేకపోతే ఏమన్నాడు? సనగడం మొదలు పెట్టారని. అప్పుడు అతడు యెహోవాకు మొరపెట్టాడు. ఎవరు అతడు? మోషే మొరపెట్టాడు. మోషేకున్న అలవాటు, అది గుడ్ క్వాలిటీ. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టు చూపించెను, అది ఆ నీళ్ళలో వేసి తర్వాత నీళ్ళు మధురంలో అయ్యాయి. సో దేవుడు వెంటనే ఏం చేశాడు? సరే ఒక చెట్టు చూపించి దాన్ని వేసాను, నీళ్ళు వాటర్ మారిపోయింది. సో అంటే దేవుడు మనం పరీక్షించే కాలం మనం ఫెయిల్ అయితే మన ప్రయాణం అంటే పెరుగుతుంది అనమాట. మీకు చాలాసార్లు చెప్పాను, ఎర్ర సముద్రం నుంచి కనాన్ దేశానికి తిప్పి కొడితే ఒక ఎన్ని ఐ డోంట్ నో, మేబీ 48 hours సంథింగ్, 7 రోజులు అనుకుందాం, 7 days రైట్, 7 days or 7 weeks ఉంటుంది అనమాట. అంతే షార్టెస్ట్ జర్నీ అనమాట. దాన్ని ఎన్ని సంవత్సరాలు తిప్పేలా చేశాడు దేవుడు? 40 సంవత్సరాలు తిప్పింది. ఎందుకు తిరిగింది? వాళ్ళు సనగడం వల్ల. అంటే మన జీవితంలో ఒక్కరోజు పోవాల్సిన రోగము శాశ్వత కాలం వరకు ఉండడానికి కారణం ఏంటి? మన సనుగుడే. సనుగుడు అంత భయంకరమైన రోగం కూడా ఉండదు, గుర్తుపెట్టుకోండి. సనుగుడు షుగర్ కంటే డేంజర్, సనుగుడు క్యాన్సర్ కన్నా డేంజర్. అందుకే నేను ఎక్కువ ఎవరైనా సిక్ పీపుల్ ఉన్నారనుకో నేను చెప్పే ఒకటే మాట ఏం చెప్తానంటే, మీ చుట్టూ విశ్వాసాలను పెట్టుకోండి అని చెప్తాను. విశ్వాసాలు పెట్టుకోండి. లోకరీతమైన వ్యక్తులు పెట్టుకోకూడదు, పనికి మన క్రైస్తవులు అస్సలు పెట్టుకోద్దంట. ఎందుకంటే వీళ్ళందరూ వచ్చి యోబు చుట్టూ కూర్చొని ఏం చేస్తారు? వీళ్ళందరూ అయ్యో పాపం యోబు, నువ్వు ఈ తప్పు చేసావు, ఆ తప్పు చేసావు, పాపాలన్నీ గుర్తు చేశారు తప్ప దేవుడు కృపగల దేవుడు కదా యోబు, నువ్వు ప్రార్థన చేసి దేవుడు కృప ఇస్తాడు అని ఉంటే అయిపోయాము. దానికి ఎన్ని అధ్యాయాలు? ఆల్మోస్ట్ 40 అధ్యాయాలు. అంటే ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు కూర్చున్నారు వాళ్ళంతా. అంటే 40 సంవత్సరాల నుంచి ఏమంటారు దొబ్బి పొడవనే తప్ప ఇంకో పని లేదు. అందుకని నువ్వు స్వస్థపడాలంటే మొదట నీ సర్కిల్ మార్చాలి, నీ బుద్ధి మారాలని నీ సర్కిల్ మారాలి. ఎంతసేపు రోగాలు పోతా నిజంగానే పోతాం, చెప్తున్నావు, నిజంగానే పోతాం. లేనిపోయిన రోగాలు అన్నీ వస్తాయి. అందుకే మనకు ఒక దరిద్రమైన అలవాటు ఏంటంటే, ఎక్కడైనా ఫ్రీ చెకప్ అని పరిగెడతారు, తెలుసా మీకు? ఫ్రీ చెకప్ అని పరిగెడతారు. అయితే మీరు ఎందుకు ఫ్రీ అంటారు? ఆడికి పోయిన తర్వాత ఆడి ఇచ్చే రిపోర్ట్ ఎలా ఉంటుందంటే, నీకు లేని షుగర్ ఉందని చూపిస్తాం, లేని బీపీ ఉందని చూపిస్తాం. సో ఓవరాల్గా ఏంటంటే నువ్వు ఒక రోగిస్తోడు అని చూపించడానికి ఆ ఫ్రీ కన్సల్టెంట్ పెడతాను. నాకు తెలిసిన మటుకైతే, అది ఎంతవరకు రైట్ రామో ఇక్కడ మెడికల్ ఫీల్డ్లో చెప్పాలి, కానీ నాకు తెలిసిన మటుకైతే నీకు రోగం లేకపోయినా రోగం ఉండేలా చూపించేది వాళ్ళ పని. అప్పుడే వాళ్ళ బిజినెస్ నడుస్తూ మనం పిచ్చర్లం అవ్వాలి, అది వేరే విషయం. కానీ అయితే ఇక్కడికి వచ్చింది, ఇక్కడ మనం ఆ నీళ్ళు వేసిన తర్వాత ఆ నీళ్ళు మధురంలో ఆయన అక్కడ ఆయన వాడిని కట్టను విధిని నిర్ణయించి అక్కడ వాడిని ఏం చేశాడంట? పరీక్షించాడంట. సో గాడ్ ఆల్వేస్ టెస్ట్ యూ ఇన్ ఎవ్రీథింగ్. అన్నిట్లో దేవుడు పరీక్షిస్తాడు. నీ ధనంలో దేవుడు పరీక్షిస్తాడు, నీ ఆరోగ్యంలో దేవుడు పరీక్షిస్తాడు, నీ సమయంలో దేవుడు పరీక్షిస్తాడు, నీ ఉద్యోగంలో దేవుడు పరీక్షిస్తాడు, నీ చదువులో అన్నిట్లో దేవుడు పరీక్షిస్తున్నావు. నువ్వు ఏం చేస్తావు అని దేవుడు చూస్తాడు. దాన్ని బట్టి నీ ప్రమోషన్ లేకపోతే స్టాగ్నెంట్ లేకపోతే డిమోషన్ అనేది జరుగుతుంది. తోచం మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలు విధేయులై ఆయన కట్టడలన్నింటిని అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తులు కలగజేసిన రోగంలో ఏది మీకు రానియను. అంటే దేవుడు చాలా క్లియర్. ఇప్పుడు కానీ మీరు నా మాట వినలేదనుకోండి, ఐగుప్తులు మీరు కళ్ళ ముందు చూసారుగా 10 తెగులు తీసుకొచ్చి అన్నీ ఒక్కొక్కటి వదిలేస్తా, పీడ వదిలిపోతా అన్నట్టు దేవుడు. అర్థమవుతుంది. అంటే జనరల్గా మనకి కోల్డ్ వచ్చినప్పుడు దాని విషయం మనము ప్రార్థన చేసి దాని నుంచి వదలకపోయింది అనుకోండి, కోల్డ్ కాస్త ఏమవుతుంది? సైనస్ అవ్వచ్చు, లేదా నిమోనియా అవ్వచ్చు, అంటే నెక్స్ట్ లెవెల్ అవుతూ ఉంటుంది, అవునా? అంటే నా పాయింట్ ఏంటంటే, ఏదైనా స్టార్టింగ్ స్టేజ్ ఉన్నప్పుడే దేవుని దగ్గరికి వెళ్ళి దాన్ని మనం మార్చుకోవాలి. అందుకే
చేదైన వేరు తీసేయాలని బైబిల్ చెప్పినట్టుగా మొదట్లోనే చూడాలి. దాన్ని లైట్ తీసుకుంటే ఏమవుతుంది, పెంట్ అవుతుంది. అదేవిధంగా దేవుడు ఏమంటున్నాడంటే అక్కడ దేవుడు వాళ్ళని పరీక్షించి ఆజ్ఞ ఇవ్వడం మొదలు పెట్టాడు, అప్పుడు చెప్పడం మొదలు పెట్టాడు. సనిగినప్పుడు దేవుడు మనకు ఆజ్ఞలు ఇవ్వడం మొదలు పెడతాడు. సో ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, ఆయన ఏమంటున్నాడు, నేను ఐగుప్తులు కలగజేసిన రోగంలో ఏది మీకు రానియను, నేను స్వస్థపరచు యెహోవాను నేనే అనను. తర్వాత వారు ఏలీముకు వచ్చిరి, అక్కడ 12 నీటి బుగ్గలు దెబ్బది ఇత్తడి చెట్లను ఉండను, వారు అక్కడనే ఆ నీళ్ళ యొద్ద దిగిరి. సో దేవుడు వాళ్ళకి చెప్పింది, నా మాట మీరు జాగ్రత్త ఉండాలి, నేను చెప్పిందని మీరు పాటించాలి, నేను చెప్పిందే మీరు వినాలి అని చెప్పాడు. చెప్పిన తర్వాత లేదు మీరు వినకపోతే ఆ రోగాలన్నీ మీ పైన తీసుకొస్తా అని చెప్పాడు. సో అరణ్యంలో వీళ్ళు సఫర్ అయ్యారా లేదంటే దేవుడు కాపాడుకుంటూ వచ్చారు. కానీ సినాయి పర్వతం దగ్గర ఒక పెద్ద పని చేశారు, ఒక దూడను తీసుకొచ్చి పెట్టారు, అది దేవుడు అనేసారు, దేవుడు కోపం వచ్చింది. అక్కడి నుంచి ఒక్కొక్కరు చనిపోవడం, అదొక ఈరోజు ఎవరు చచ్చిపోతాడు, రేపు వీడు చచ్చిపోతాడా, రేపు ఆడు చచ్చిపోతాడు అన్న ఆసక్తి ఉంది అనమాట. అప్పుడు TV9 TV5 ఉంటే కంటిన్యూ బ్రేకింగ్ న్యూస్ వచ్చేది, ఈరోజు పలానా ఫ్యామిలీ వాళ్ళు చచ్చిపోయారు, ఈరోజు వాళ్ళు చచ్చిపోయారు, వీళ్ళు చచ్చిపోయారు వచ్చేది. బట్ ఏదైనప్పటికీ మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే దేవుడు అంట స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నాడు. అయితే ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఎక్కడ కూడా అనారోగ్యం గురించి పెద్ద సందర్భం లేకపోయినప్పటికీ స్వస్థపరిచే యెహోవాను అంటే బేసికల్ స్వస్థతకి చాలా విషయాలు ఉంటాయి. కేవలం ఫిజికల్గా మాత్రమే కాదు, కొంతమంది మెంటల్గా స్వస్థత కావాలి, కొంతమంది స్పిరిచువల్ కూడా కావాలి. సో స్వస్థతకి చాలా మీనింగ్ ఉన్నప్పటికీ కూడా గుర్తుపెట్టుకోండి, దేవుడు మీకు ఫిజికల్గా మాత్రమే కాదు మెంటల్గా దేవుడు నీకు స్వస్థత ఇస్తాడు. అంటే నీ డిప్రెషన్ అవ్వచ్చు, నీ వాట్ వి కాల్ నీ దుఃఖము, నీ వేదన, నీ బాధ, నీ కన్నీళ్ళు అన్ని నుంచి దేవుడు ఏమి ఇస్తాడో స్వస్థత ఇస్తాడు. సో అందుకే ఏం చెప్తాడు అంటే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభా నా జీవితాన్ని మార్చు ప్రభా అని దేవుని అడగాలి. అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే దేవుడు కేవలం ఈ బాడీకి మాత్రమే కాదు, అంతరంగ పురుషుడు కూడా దేవుడే. కాబట్టి నీ అంతరంగ పురుషుడు దుఃఖంతో వేదనతున్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి స్వస్థత పొందండి. ఓకే, ఒక వర్స్ చూపించి నేను ముందుకు వెళ్ళిపోతాను. 147 కీర్తన 3వ వచనం, 147 కీర్తన 3వ వచనం. గుండె చెదిరిన వాడిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. రైట్, సమ్టైమ్ ఫిజికల్ పెయిన్ కన్నా ఇన్నర్ పెయిన్ చాలా ఎక్కువ ఉంటుంది. అది వర్ణాన్వితం, అది ఎవరు చెప్పినా అర్థం కాదు, ఎవరు కూడా ఏం చేయలేడు, దేవుడు మాత్రం చేయగలుగుతాడు. ఇప్పుడు నాకు చేయి ఫ్రాక్చర్ అయింది అనుకో, ఐ కెన్ గో టు డాక్టర్, కట్టుకడతాడు, మెడిసిన్ ఇస్తేనే స్వస్థపడతా. కానీ నా గుండె బాగులేదనుకోండి, గుండె చెదిరింది అనుకోండి, గుండె ఏమంటారు విరిగిపోయింది అనుకోండి, దాన్ని బాగు చేసాడు ఒకే ఒక్కడు ఆయన కూడా అంటే దేవుడు తప్ప ఎవరు లేడంట. ఇది తెలుసా, ఎవరు చేయలేడు, దేవుడు మాత్రమే నీ గుండెని బాగు చేయగలిగితే, ఎందుకంటే ఇచ్చినవాడు ఆయనే కాబట్టి. అందుకే ఏమంటాడు ఇక్కడ 147 3వ వచనం, గుండె చెదిరిన వాడిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు. ఎలా కడతాడో తెలియదు కానీ కడతాడు. ఈ దేవుడు ఎలాంటాడు అంటే నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నేను స్వస్థపరుస్తా అని చెప్పి. అందుకే ఏమంటాం అంటే మనం పరమ వైద్యుడు అంటే అందరికన్నా పెద్ద డాక్టర్ ఈయనకు మించిన డాక్టర్ లేరు, ఈయన కంటే జ్ఞానం ఎవరు లేడు, ఈయన తర్వాతనే ఎవడైనా. సో ఏ రకమైన హీలింగ్ అయినా దేవుడు నేను స్వస్థపరిచేవాడు ఉన్నాడు అనే విషయం గుర్తుపెట్టుకొని ప్రార్థన చేయడం అలవాటు చేసుకోండి. డు నాట్ కాంప్రమైజ్ అవ్వకండి. ఇది ఏమంటారు కామనే అంటే ఎవడేం చేయలేడు. ఇఫ్ యు సే అది కామన్ అయినా నా దేవుడు అన్కామన్ అని నమ్మి ప్రార్థన చేయగలిగితే నువ్వు స్వస్థపడతావు, నువ్వు సాక్ష్యం చెప్తావు. సో ఎక్స్పెక్ట్ అ మిరాకిల్ బికాస్ గాడ్ ఈజ్ అ మిరాక్యులస్ గాడ్. ఐ మీన్ సో అందరూ లేచినట్టు ప్రార్థన చేద్దాము. ఆయిల్ ఉందా లేదా బ్యాగ్? ఫైన్. సో అందరు తల మీద చేపెట్టేసుకోండి. యాక్చువల్లీ ఐ డోంట్ హ్యావ్ ఆయిల్ ఉంటే అనౌన్స్ చేస్తుండే, బట్ స్టిల్ దట్స్ ఓకే. లెట్స్ టేక్ ఎ స్పిరిచువల్ ఆయిల్, పరలోక సంబంధమైన ఆయిల్తో మనం అభిషేకించుకుందాము. సో తల మీద చేయబెట్టుకోండి. లెట్ గాడ్ రిలీజ్ ఆయిల్ ఫ్రమ్ ద హెవెన్. పరలోకి వచ్చే దేవుడే తన ఆయిల్ని దేవుడు రిలీజ్ చేయను కాక. ప్రభా మీకు స్తోత్రం తండ్రి, దేవాది దేవ పరిశుద్ధుడా, మీ నామం కనపరచబడిన గాక. ప్రభా ఫాదర్ తండ్రి, మరి ఈరోజు ప్రభా మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి ప్రభా, మీరు బోధించిన ప్రతి మాటను బట్టి ప్రభా మీకు స్తోత్రం తండ్రి. లార్డ్ ఫాదర్ యెహోవా రాఫా అని ప్రభా మేమందరం ప్రభా నిన్ను కొనియాడుతున్నాం ప్రభా. కానీ మా జీవితంలో ప్రభా స్వస్థతల విషయంలో ప్రభా మేము ఎప్పుడు ప్రభా మాకు జరగదనే విశ్వాసంతో వెళ్తున్నాం ప్రభా. కానీ ఈరోజు ప్రభా మీరు చాలా స్పష్టంగా ప్రభా నా దెబ్బల చేత మీరు స్వస్థత పడి ఉన్నారని ప్రభా మీరు చాలా స్పష్టంగా చెప్పినారు ప్రభా. అది ఏ వ్యాధి అయినా, ఏ రోగమైనా, ఎలాంటిదైనా ప్రభా మీ నామంలో ప్రభా స్వస్థత జరుగుతుంది ప్రభా.
మీరు స్వస్థపరిచే యెహోవాని ప్రభా మేము నమ్ముచుంటాం లార్డ్ ఫాదర్. మీ యొక్క మాటకి ప్రభా మేము లోబడి మీ వాక్యాన్ని ప్రభా భద్రం చేసుకుని ప్రభా హృదయంలో పెట్టుకొని దాన్ని మా కళ్ళ ముందే పెట్టుకొని ప్రభా దాని యందు విశ్వాసం ఉంచి ప్రభా మా సర్వ శరీరానికి ప్రభా ఆరోగ్యం కలుగును గాక ప్రభా లార్డ్ ఫాదర్. తండ్రి కొన్న ప్రతి ఒక్కరిని ప్రభా మీరు ముట్టి స్వస్థపరచండి ప్రభా లార్డ్ ఫాదర్. అది ఏ రోగమైన ప్రభా తండ్రి, ఈ యొక్క బాహ్య స్వరూపమైన కానీ ప్రభా, అంతరంగ పురుషుడైన కానీ ప్రభా, ఆత్మీయ స్థితి అయిన ప్రభా, ఏదైనా కానీ ప్రభా యేసు క్రీస్తులో వాళ్ళకి విడుదల కలుగును గాక ప్రభా లార్డ్ ఫాదర్. యేసు క్రీస్తులో వాళ్ళకి విడుదల కలిగి ప్రభా వాళ్ళ శరీరానికి ప్రభా, వాళ్ళ ఆత్మకి ప్రభా, అంతరంగ పురుషుడి ప్రభా, ఆత్మ జీవితానికి ప్రభా స్వస్థత కలిగి వారు బలమైన సాక్ష్యం చెప్పుదురు గాక ప్రభా లార్డ్ ఫాదర్. అది ఎలాంటి వ్యాధి అయిన ప్రభా, ఏ సందర్భమైన ప్రభా, ఏ సిచ్యువేషన్ ప్రభా, వారు ఎంత బాధపడుతున్న ప్రభా, ఏ సిచ్యువేషన్ ప్రభా యేసు క్రీస్తులో వారు బాగు చేయబడిన గాక ప్రభా లార్డ్ ఫాదర్. తండ్రి మన ప్రతి ఒక్కరిపైన ప్రభా నీ యొక్క అభిషేకాన్ని ప్రభా విడుదల చేస్తున్న ప్రభా. లెట్ యువర్ ఆయిల్ ఓవర్ఫ్లో ఫ్రమ్ ద హెవెన్ లార్డ్ ఫాదర్. పరలోకం నుంచి ప్రభా నీ యొక్క ఆయిల్ ప్రభా వచ్చును గాక ప్రభా లార్డ్ ఫాదర్. ప్రతి ఒక్కరిని ప్రభా మీరు అభిషేకించి వారి జీవితంలో ప్రతి బలహీనతను కానీ ప్రభా, ప్రతి అనారోగ్యం ప్రభా, ప్రతి చీకటి ప్రభా, ప్రతి వేదన ప్రభా, ప్రతి బాధను ప్రభా, ఎవరికి చెప్పుకోలేని ప్రతి బాధను ప్రభా యేసు క్రీస్తునామమున ప్రభా వారికి స్వస్థత కలుగును గాక ప్రభా లార్డ్ ఫాదర్. యేసు క్రీస్తునామమున ప్రభా వారికి విడుదల కలుగును గాక ప్రభా లార్డ్ ఫాదర్. అవును తండ్రి, విశ్వాసాన్ని పెంచుకొని ప్రభా నువ్వు చెప్తున్న ప్రభా, విశ్వాసం వ్యక్తిగత విషయం అంటున్న ప్రభా, దాన్ని మీరు ఎంత పెంచుకుంటే దాన్ని బట్టి మీరు స్వస్థత పొందుతారు ప్రభా నువ్వు చెప్తున్నారు ప్రభా. తండ్రి అవును ప్రభా, బయట ఎవరు ఎన్ని చెప్తున్నా ప్రభా, రియాలిటీ ఎన్ని జరుగుతున్న ప్రభా, మాకు తెలిసింది ఒకటి ప్రభా, వాక్యం ఒకటి చెప్తుంది, అది మాత్రమే నమ్ముతాం ప్రభా. వాక్య ప్రకారంగా జీవించాలి కానీ ప్రభా లోకరీతే కాదని ప్రభా మేము దాని మీద విశ్వాసం ఉంచట్లే ప్రభా. నీ వాక్యం అందే ప్రభా నేను విశ్వాసం ఉంచి ప్రభా ప్రవచిస్తున్న ప్రభా ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభా అద్భుతాలు జరుగును కాక ప్రభా లార్డ్ ఫాదర్. ప్రతి జీవితంలో ప్రభా స్వస్థతలు జరుగును కాక ప్రభా లార్డ్ ఫాదర్. ఏ ఒక్కరు కూడా ప్రభా ఇది కామనే, ఇది అందరికి వచ్చేదే, నాకు ఉంది ఏం కాదు, ఇది మా పితరుల నుంచి వచ్చింది, ఇది కామనే, థైరాయిడ్ బీపీఏ కదా, షుగరే కదా, ఇది పీసీఓడే ప్రభా నార్మలే కదా అని ఏ ఒక్కరు ప్రభా దీన్ని నార్మల్ చూడడానికి వీలే ప్రభా లార్డ్ ఫాదర్. లెట్ ఎవ్రీ వన్ ఫైట్ విత్ ద ఫెయిత్ లార్డ్ ఫాదర్. ప్రతి ఒక్కరు విశ్వాసంతో ప్రభా దాంతో పోరాడును గాక ప్రభా లార్డ్ ఫాదర్. దాన్ని జయించి ప్రభా ప్రతి ఒక్కరు వచ్చి సాక్ష్యం చెప్పుదురు గాక ప్రభా లార్డ్ ఫాదర్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్ లార్డ్ ఫాదర్. తండ్రి అవును ప్రభా, బైబిల్ మేము చూసినట్టు ప్రభా 12 సంవత్సరాల నుంచి ప్రభా స్త్రీ వేదన పడుతూ ప్రభా, రక్తస్రావంతో ప్రభా ఎంతో బాధపడుతూ ప్రభా అందరి చుట్టూ తిరిగిన ప్రభా లాస్ట్కి ప్రభా తన జీవితం పైన తన హోప్స్ వదులుకున్న కానీ ప్రభా ఎప్పుడైతే మీ గురించో విందో ప్రభా తను మీ యొక్క చంగును ముట్టుకున్న వెంటనే ప్రభా తను ఎలా అయితే స్వస్థపడిందో ప్రభా, ఆమె విశ్వాసం ప్రభా మీరు ఎలా అయితే గణపరిచిన ప్రభా ఉన్న ప్రతి ఒక్కరు ప్రభా అది ఏదైనా కానీ ప్రభా లెట్ ఇట్ బి వాట్ ఎవర్ ద నేమ్ ఇట్ హ్యాస్ లార్డ్ ఫాదర్. ఎవ్రీ నేమ్ షుడ్ బౌ టు ద ఓన్లీ నేమ్ that is the far above to every name, that is the Jesus Christ Lord Father. అన్ని నామం కన్నా పైనామం అనే నామానికి ప్రభా ప్రతి నామం లోపడాల్సిందే ప్రభా. ఏ వ్యాధి అయిన ప్రభా, ఏ దుఃఖమైన ప్రభా, ఏ చీకటైన ప్రభా నీ నా ముందు లోబడొచ్చబడు గాక ప్రభా లార్డ్ ఫాదర్. అది వారి జీవితం నుంచి ప్రభా వెళ్ళిపోను గాక ఆజ్ఞాపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తులో పెట్టినాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రైట్, సో ఆన్లైన్ ప్రైజ్ లార్డ్. అండ్ ఐ థింక్ ఆన్లైన్ లేదేమో కదా. ఓకే సరే, సాక్రమెంట్ తీసుకుందాం. లెట్స్ టేక్ సాక్రమెంట్ టుడే.